ఢీలా పడిన నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీగా ఈ 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నడిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి మనం అప్డేట్స్ మనకు వస్తున్నాయి. అంటే చూస్తున్నాము మనం ఏదైతే బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. మరికొద్ది మంది మాత్రం ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఓవరాల్ చూస్తే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రానికి ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు ఏం జరగబోతోంది అన్న విషయం మనం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా చూసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ముగిసింది. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే ప్రముఖులు ఓటేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పలు చోట్ల ఉద్రిక్తతలతో పోలింగ్ ముగిసింది. సీలంపూర్ నియోజకవర్గంలో బురకా ముసుగులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీంతో ఆప్ అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు 46% ఓటింగ్ శాతం నమోదవగా 6 గంటలకు పోలింగ్ ముగిసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు అంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇక అదే కాకుండా ఢిల్లీలో ఆపు బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసున్న యువ ఓటర్ల సంఖ్య దాదాపుగా 25.89 లక్షలు ఉండగా ఇక 2.08 లక్షల మందిని ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830 మంది ఉంటే 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1,00,000కు పైగా ఉందని ఎన్నికల అధికారులు చెప్పారు. ఇక వాళ్ళు మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్ ఓటర్ల సంఖ్య కూడా 1,261 మంది ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ తన డేటాలో చెప్పింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తే ఈసారి ఎలాగైనా సరే అధికారం చెగ్గించుకోవాలని బీజేపీ ఆరాటపడింది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆపో బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలను గుప్పించారు. ఇక హస్తినవాసులు ఎవరికి అధికారం కట్టబెట్టాలో చూడాల్సిందే. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒక రుచి చూడాలన్న ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు. అందులో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్పబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్లో ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయన్న విషయంపైన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆపు 3వ సారి అధికారంలోకి వచ్చి ఈసారి హ్యాట్రిక్ కొడుతుందా,
అంతేకాకుండా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఏదైతే ముందుగా చెప్పినట్టుగా బీజేపీ ఈసారి చూపిస్తుందా అన్న విషయం పైన మనకు కనిపిస్తుంటే మొదటి బ్రేకింగ్ న్యూస్లో మనం చూస్తున్నాము. ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఏబీపీ మ్యాట్రిక్స్ తమ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. మొత్తం 70 స్థానాలు అసెంబ్లీలో ఉండగా 36 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్లకు ఈసారి అధికారం వచ్చే అవకాశం ఉంది. మ్యాట్రిక్స్ బీజేపీ పార్టీకి 30 నుంచి 40 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 స్థానాలు మాత్రమే వచ్చేలాగా వస్తాయని చెప్తుంటే, అలాగే చాణక్య స్ట్రాటజీస్ దీనికి సంబంధించి వాళ్ళు కూడా తమ అంచనాలను విడుదల చేశారు. దాని ప్రకారం చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాల్లో ఉంటే ఆప్ మాత్రం 25 నుంచి 28 స్థానాల్లో మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, అక్కడ గెలుపుబాట వేసే అవకాశం ఉందని చూస్తుంటే పోలా యాప్ కూడా పోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ని ఇచ్చింది. దాని ప్రకారం చూసినా సరే బీజేపీకి 37 నుంచి 43 సీట్లు, ఆప్కి 27 నుంచి 34 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటూ వాళ్ళు కూడా తమ అంచనాలు ఇస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా రిలీజ్ అయిన మూడింటిని మనం గమనిస్తే మూడింటిలోనూ బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి పోటాపోటీ ఉండబోతోంది. హోరాహోరీగా ఈ ఎలక్షన్ నడిచింది అన్న విషయానికి సంబంధించిన నంబర్సే మనకు కనిపిస్తున్నాయి. ఎవరికి సరైన ఆధిక్యం ఇవ్వలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏ పార్టీ అవతరిస్తుందనే దానికన్నా రెండు పార్టీలకు కూడా అదే స్థాయిలో అవకాశాలు ఉన్నాయనే విధంగా ఇవాళ మనకు స్ట్రాటజీస్ ఏవైతే మనకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే బీజేపీ పార్టీ ఒక్క అడుగు ముందున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కేవలం 4 నుంచి 5 స్థానాలు మాత్రమే ముందంజలో ఉండే అవకాశం ఉంది. అవి పూర్తి స్థాయిలో రిజల్ట్స్కి వచ్చేటప్పటికి అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒకవైపు చూస్తుంటే, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారానికి దూరంగా ఉంటుందా, అధికారానికి జస్ట్ 2-3 సీట్లతో తగ్గిపోతుందా అన్న ఒక అనుమానం వచ్చేలా కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 ఎగ్జిట్ పోల్స్ ఏబీపీ మ్యాట్రిక్స్ కానివ్వండి, పోలాకు సంబంధించి కానివ్వండి, అలాగే చాణక్య స్ట్రాటజీస్ 3 కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి డబుల్ ఇంజన్ సర్కారు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది అనే విధంగానే రిజల్ట్స్ ఇవాళకి వాళ్ళు అంచనాలు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి చూస్తే ఇప్పటికే 2 పర్యాయాలు అధికారంలో ఉంది. 2 పర్యాయాలు కూడా భారీ మెజారిటీతో వాళ్ళు గెలిచిన నేపథ్యంలో ఈసారి ప్రజలు ఒక ఛాన్స్ బీజేపీ పార్టీకి ఇవ్వాలన్న ఆలోచన చేస్తుందా అని అనుమానం వచ్చేలాగా ఆ రిజల్ట్స్ ఉండబోతున్నాయా అన్న అనుమానం అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో 2014 కన్నా ముందు ఒకసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు అవినీతి ఆరోపణలు కానివ్వండి, కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన నిర్వహణలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లోనే షీలా దీక్షిత్ సీఎంను ఆ రోజు రాజీనామా చేయించడం కానివ్వండి, ఆమె మీద కేసులు పెట్టడం అనేది మనం చూసాము. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ పుంజుకునే పరిస్థితి లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కేవలం అక్కడ పోటీలో ఉన్నారు అన్న తప్ప గెలుపు గుర్రాలు మాత్రం అక్కడ కనిపించట్లేదు అనే విధంగానే వాళ్ళకి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి 6:30 తర్వాత మనం ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయొచ్చు అని చెప్పారు. దేశవ్యాప్తంగా చాలామంది ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి తమ అంచనాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రజల నాడిని ఈ ఎగ్జిట్ పోల్స్ అయినా పట్టుకున్నాయా లేదా అన్న విషయంపైన విశ్లేషణ చేసేందుకు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఇప్పటిదాకా 3 ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. 3 ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతో కొంత బీజేపీ పార్టీకి ఎడ్జ్ ఉంది అనే విధంగా చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేటప్పటికి గత కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల నాడిని పట్టుకోవడానికి, ఓటర్లకు సంబంధించిన ఆలోచనను అంచనా వేయడంలో విఫలమయ్యేది మనకు కొన్ని అనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పైన మీ విశ్లేషణ ఏంటి? రైట్, నిజంగానే చిదంబర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్నట్టు మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితం 6:30 నుంచి ఎగ్జాక్ట్గా ఏదైతే ఎన్నికల నిబంధన ముగిసిన తర్వాత అన్ని సంస్థలు కూడా ఏదైతే దేశవ్యాప్తంగా పేరొందినటువంటి సంస్థలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ సర్వేని ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడిస్తూ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ముందుగానే మెజారిటీ అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాకముందే ఒక వేవ్ అయితే కనిపించింది. ఖచ్చితంగా ఈసారి బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో వస్తుందనే ఒక వాదన అయితే బలంగా సర్క్యులేట్ అయింది. అన్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా పేరున్నటువంటి జాతీయ సంస్థలు ఏదైతే చేసే మొత్తం కూడా తమ స్టాఫ్ని పెట్టి మొత్తం చూసుకొని, అంటే పర్యటించి టూర్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చూసి ఇవన్నీ కూడా చేసినట్టుగానే అంచనాలు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా బీజేపీకి పట్టం కట్టని చెప్పుకోవాలి. ఎక్సెప్ట్ ఏదైతే ఎక్సెప్ట్ కేకే సర్వే మినహాయించి ఆల్మోస్ట్ అన్నీ కూడా
బీజేపీకే పట్టం కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూస్తుంది. ఒకసారి మనం అవి చూసినట్లయితే ఏ స్థాయిలో ముందు కేకే సర్వే చూసుకుంది. కేకే సర్వే ఎందుకంటే లాస్ట్ టైం ఎంత ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇచ్చిందో మనం చూసాం. కేకే సర్వే ఆప్కే ఇచ్చింది. ఆప్ ఆల్మోస్ట్ 39 నుంచి 40 వరకు ఆపే గెలుస్తుందని, జస్ట్ బీజేపీ 22కి మాత్రం పరిమితం అవుతుందని కేకే సర్వే ఇవ్వడం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే దాన్ని ఎక్కువగా నమ్మవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దానికి రిజల్ట్ కూడా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలే ఎగ్జాక్ట్ రిజల్ట్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో యాక్యురేట్గా ఇచ్చారు కాబట్టి అది కొంత ఆసక్తి రేపుతుంది. ఇక మిగతా చూసినట్లయితే మిగతా సంబంధించి నేషనల్ వైడ్గా ఏదైతే పాపులర్గా ఉన్నాయో సర్వే సంస్థలు వాటిని ఒకసారి చూసినట్లయితే జేవీసీ పోల్స్ అని ఒకటి ఉంది. బీజేపీకి 39-45, అదేవిధంగా ఆప్కి 22-31, కాంగ్రెస్కి 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ కూడా కొంత చెప్పుకోదగ్గ సర్వే సంస్థగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మ్యాట్రిక్స్ 35 నుంచి 40 బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆప్కి 32 నుంచి 37, కాంగ్రెస్ ఓన్లీ 0-1 అంతే, జస్ట్ అలాగనే ఇచ్చింది. పీపుల్స్ ఇన్సైట్ ఇది కూడా కొంత చెప్పుకోదగ్గ సంస్థ మనం చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కొంత యాక్యురేట్గా ఇచ్చినటువంటి బ్యాక్గ్రాప్ కూడా దీనికి ఉంది. పీపుల్స్ ఇన్సైట్ బీజేపీకి 40 నుంచి 44 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అట్ ద సేమ్ టైం ఆప్కి 25 నుంచి 29, కాంగ్రెస్కి ఓన్లీ 1కి మాత్రం 0 లేదా 1కి మాత్రం పరిమితం అవుతుందని చెప్తుంది. నెక్స్ట్ పీపుల్స్ పల్స్ ఇది కూడా కొంత నోటెడ్ సర్వే సంస్థకి మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పీపుల్స్ పల్స్ బీజేపీకి 51 నుంచి 60, అంటే చాలా ఎక్కువ, చాలా మెజారిటీ. ఆల్మోస్ట్ గతంలో ఆప్కి ఎంత వచ్చినాయో అంత ఈక్వల్గా ఆ టైపు, అంటే బ్యాలెన్స్డ్గా వచ్చిన ఫిగర్కి ఆప్కి వచ్చిన ఫిగర్ అంతా ఇవ్వడం జరిగింది. 51 నుంచి 60. ఇక ఆప్కి 10 నుంచి 19 మాత్రమే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ 0. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్ కూడా కొంత ప్రభావం చూపించినటువంటి సర్వే సంస్థ. బీజేపీకి 39 నుంచి 44 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి 25 నుంచి 28 సీట్లు వస్తాయని, ఆప్కి 25 నుంచి 28 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కి 2 నుంచి 3 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయడం జరిగింది. ఇక పీమార్క్ సర్వే 39 నుంచి 49 సీట్లు బీజేపీకి వస్తాయని ఒక అంచనా వేసింది. ఆప్కి 21 నుంచి 31 సీట్లు, అలాగే కాంగ్రెస్కి ఓన్లీ 0-1 అయితే 0 లేదంటే 1 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. పోల్ డైరీ అనే ఒక సంస్థ ఉంది. అది బీజేపీకి 42 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్న అంచనా వేసింది. ఆప్కి 18 నుంచి 20 సీట్లు రావచ్చని చెప్తూ ఉంది. ఇక కాంగ్రెస్కి 0-2 లేదంటే 2 వరకు, మ్యాక్సిమం 2 వరకు వచ్చే అవకాశం అన్నట్టుగా చెప్తూ ఉంది. ఇక డివి రీసెర్చ్ 36 నుంచి 44 బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆప్కి 26 నుంచి 34 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కి 0. ఇక పోలా పల్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 39 నుంచి 47 సీట్లు. పోలా పల్స్ కూడా చాలా పెద్ద సర్వే సంస్థ, బాగా విశ్లేషిస్తూ ఉంటుంది. బీజేపీకి 39 నుంచి 47 రావచ్చని అంచనా వేసింది. ఆప్కి 23 నుంచి 31 రావచ్చు, కాంగ్రెస్కి మ్యాక్సిమం టు ద బెస్ట్ 1 ఒక సీటు మాత్రం గెలుచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎక్సెప్ట్ రిపబ్లిక్ టీవీ కూడా మనకు తెలిసింది. రిపబ్లిక్ టీవీ కొంత ప్రో బీజేపీగా ఉంటుంది. సో ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బీజేపీకి ఎక్కువ నెంబర్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని రిపబ్లిక్ సంస్థ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా కొన్ని ఏదైతే దేశవ్యాప్తంగా పేరున్న సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా ఉంది. ఆ రిజల్ట్ కూడా ఎగ్జిట్ పోల్తో ఫలితాలు మాత్రం అలా ఉన్నాయి. బట్ అవి ఎగ్జాక్ట్గా నిలుస్తాయా లేవా అనేది మాత్రం 8వ తారీఖు తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మన గతంలో జరిగినటువంటి ఎలక్షన్ ఫిగర్స్ మనం చూసినట్లయితే 2013లో అదే పార్టీ ఫౌండ్ అయిన తర్వాత ఆప్ ఫస్ట్ టైం కంటెస్ట్ చేసింది. అప్పుడు 20 అయితే వెంకట్ ఒకసారి అంటే ఆప్ మీద విశ్లేషణ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే గతంతో పోలిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, మిగిలిన రాష్ట్రాల్లో తమ పర్ఫార్మెన్స్ అన్నది పెంచుకుంటూ వచ్చింది. అదే తరహాలోనే ఢిల్లీలో కూడా గతంతో పోలిస్తే ఈసారి ఓట్ల సంఖ్య పెరుగుతోంది, సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందనే విధంగా సర్వే సంస్థలు చెప్పిన విధంగా మేబీ అది 2-3 అయినా సరే, గతంలో 0 నుంచి 2-3 వరకు అన్నా సరే ఖచ్చితంగా అది ఎంతో కొంత ప్రభావశీలంగా ఉన్నట్టు. అంతేకాకుండా ఆ పెరిగిన ఓటు బ్యాంకు ఎవరి నుంచి లాగుతుంది, లేదంటే ఎవరి నుంచి అది చీలుస్తుంది అన్నది కూడా ఒక కీలకమైన ప్రశ్నగా మారే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ సంబంధించి మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎందుకంటే మనం చూస్తున్నాం శీలా దీక్షిత్ తర్వాత ఆ కామన్వెల్త్ క్రీడలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ చూసిన నేపథ్యంలో అవినీతి అనే ఫ్యాక్టరు ఖచ్చితంగా ఢిల్లీలో చాలా కీలకంగా వర్క్ చేసిందని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు? కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే ఈ లాగుతున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల శాతం ఎక్కడి నుంచి ఎక్కువ తీసుకుంటుందని అనుకోవచ్చు అంటారు? మీరు చెప్పినట్టుగా సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్ అన్నట్టుగా ఒక సామెత ఉంది. దాన్ని ఎగ్జాక్ట్ కాంగ్రెస్కి అప్లై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ 2013 ముందు వరకు వరుసగా 3-4 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసి శీలా దీక్షిత్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచింది. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసి సేవలు అందించారు. ఆ తర్వాత 2013 నుంచి వారి యొక్క అంటే లాస్ మొత్తం కంప్లీట్గా లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఎలక్షన్కి తగ్గిపోతూ చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా మనం ఇప్పుడు చూసినటువంటి ఎగ్జాక్ట్ ఇవి చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో చూసుకోవచ్చు. ఏ ఒక్క సంస్థ కూడా మ్యాక్సిమం 2కి మించి ఎక్కువ ఇవ్వలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో అఫ్కోర్స్ కంపారిజన్ గత
20తో పోల్చుకుంటే మేబీ కొంత శాతం కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ కావచ్చు, ఓట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, బట్ సీట్లు మాత్రం ఐ థింక్ ఏ సమస్య చూసినా, ఏ ఎగ్జిట్ పోల్ సర్వీస్ చూసినా సరే రెండుకు మించి ఎక్కువ ఇవ్వలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ఏ స్థాయిలో కింది పడిపోయింది అనేది. జస్ట్ వాళ్ళు మాత్రం 2020ని 2025ని కంపేర్ చేసుకొని కొంత సంతృప్తి చెందుతారేమో కానీ సీట్లు జస్ట్ ఓట్ పరంగా, ఓట్ల పర్సంటేజ్ పరంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, కొన్ని డిఫరెన్సెస్ ఆప్తో డిఫరెన్స్ కావచ్చు, లేదంటే అంతకుముందు చేసినటువంటి వాళ్ళ రూలింగ్లో జరిగినటువంటి ఇవి కావచ్చు, కొంత నాయకత్వ లోపం కావచ్చు, ఈ విధంగా చాలా కారణాలు ఉండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ రాజధానిలో అంత 2013 వరకు కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది కాంగ్రెస్. వరుసగా కాంగ్రెసే గెలుస్తూ కాంగ్రెస్ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అటువంటి కాంగ్రెస్ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిపోయింది కంప్లీట్గా. ఇది గతంలో కొంత ఆప్తో సన్నిహితంగా ఉండి కలిసి పోటీ చేస్తామని ఒక అలయన్స్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళతో డిఫర్ అయిపోయి కంప్లీట్గా వచ్చి వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించడం, వీళ్ళు వాళ్ళని వ్యతిరేకించడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేశారు అన్న ఒక అనుమానం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇండి కూటమి ఉన్నింది, అంతేకాకుండా ఆ తర్వాత ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఢిల్లీ ఎలక్షన్స్ చూసేటప్పటికి మొదటిది ఇండి కూటమిలో ఎవరైతే వీళ్ళకు తోడుగా నిలబడ్డారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని కాకుండా ఆప్ను గెలిపించాలని చెప్పేసి అక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం కానివ్వండి, ఆ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ ఒంటరిగా మారిపోయిందని అనుకోవచ్చు అంటారా? రైట్, అలా కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే సరే ఒక దశలో కలిసి పోటీ చేద్దాం, ఎందుకంటే ఏదైతే ఇండి కూటమి ఉందో ఇండి కూటమిలో బలమైన పార్టీగా ఉంది కాంగ్రెస్. అంటే దేశవ్యాప్తంగా వారి ఇంపాక్ట్ ఉంది కాబట్టి తక్కువ సీట్లు అయినప్పుడు కూడా కొంత గతంలో నెక్కొచ్చిన పరిస్థితులు కానీ స్ట్రాంగ్గా క్యాడర్ ఉండటం కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ కొన్ని రాష్ట్రాలు మినహాయించి కాంగ్రెస్ బలంగానే ఉందనేది ఒక ఒపీనియన్. సో మిగతా పార్టీలతో పోల్చుకుంటుంది జాతీయ పార్టీ ఆబ్వియస్గా గతంలో దశాబ్దాల పాటు దేశం రూల్ చేసింది కాబట్టి ఇండి కూటమిలో కాంగ్రెస్ అనేది బలమైన పార్టీ అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. కానీ వాళ్ళ ప్రభావం తగ్గిపోతున్న కొద్ది ప్రతి వరుసగా 3 సార్లు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంత మీకంటే ప్రాంతీయ పార్టీలే నయమన్న ఒక వాదన కూడా, అంటే ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య వారి మధ్య భేదాభిప్రాయాలు రావడం కానీ డిఫర్ చేయడం కానీ కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ కావచ్చు తీరుని కానీ డిఫర్ చేస్తూ బయటికి రావడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం కాబట్టి కొంత ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇండి కూటమి పేరుగా ఉంది తప్పించి అందులో కాంగ్రెస్ పాత్ర ఎంత, కాంగ్రెస్ ఎంత ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది, ఎంత మేరకు అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఇండి కూటమిలో కాంగ్రెస్ మాట వింటున్నారు లేదు అనేది మాత్రం మనకి రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే డెవలప్మెంట్స్ వైజ్గా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అవడం కానీ వాళ్ళు బయటికి రావడం కానీ కొంత నాయకత్వం పైన చేయటం కానీ అంటే ఓపెన్గా ఆరోపణలు చేయడం కానీ ఈ విధంగా వరుసగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వెంకట్ మీరు లైన్లోనే ఉండండి, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, కమర్షియల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అంటే దాని ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఆ ప్రయాణం ఇప్పుడు 2 పర్యాయాలు అధికారాన్ని చేపట్టి ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటుందని అనుమానం వచ్చిన నేపథ్యంలో ఆ ప్రయాణం కూడా ఒకసారి చూద్దాం. అలాగే బీజేపీ పార్టీ అసలు అక్కడ ఎక్కడ ఉందా అని ప్రశ్నించిన దగ్గర నుంచి ఇవాళ అధికారానికి దగ్గర అవుతోంది అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసే స్థాయికి ఎలా ఎదిగింది అన్న విషయం పైన కూడా మనం చర్చిద్దాం. ఒక చూస్తున్నాం ఏదైతే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన అంచనాలు ఒక్కొక్క సర్వే సంస్థ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అన్ని సర్వే సంస్థలు దాదాపుగా బీజేపీ పార్టీకి ఈసారి ఎడ్జ్ ఉంది అనే విధంగా వాళ్ళ సర్వే సంస్థల అంచనాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఒక కేకే సర్వే మాత్రం బీజేపీ పార్టీ కాకుండా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందంటూ తమ అంచనాలను విడుదల చేసింది. దీనిపై చర్చ ప్రారంభించాం. మనతో పాటు రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు రమేష్ కుమార్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ కన్వీనర్ కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు. మొదటిగా రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్. రవికిరణ్ గారు సార్ మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయరా? రవికిరణ్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, ఒక్కసారి చెక్ చేయాలి. ఎస్ హలో మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ అంటే రిజల్ట్స్ రావడానికి అంటే కొన్ని రోజులు ఉన్నా సరే ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం ఇవాళ బీజేపీ పార్టీకి ఎడ్జ్ ఉంది అనే విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సార్ ముందుగా మీకు ప్యానలిస్ట్కి బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు మన పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 57% ఉందండి. నాకు తెలిసి ఇప్పుడు ఇంకా క్యూల్లో చాలా మంది ఉన్నారు. ఇది రాత్రి 9 గంటలు అయితే కానీ మొత్తం పోలింగ్ అయ్యేటట్లేదు. సో ఈ పర్సంటేజ్ దగ్గరగా 70%కి వెళ్ళే అవకాశం, ఎందుకంటే హోమ్ ఓటింగ్ కూడా మనకు జరిగింది. 9,000 చిల్లర హోమ్ ఓటింగ్ అయింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటాయి, అన్ని యాడ్ చేస్తారు తర్వాత మళ్ళీ. సో దగ్గర 70%కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది రికార్డ్ స్థాయి ఓటింగ్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే నాకున్నటువంటి గణాంకాల ప్రకారం అయితే 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 62%, అవును, అలాగే 2015లో జరిగినప్పుడు 67%,
ఎస్ సో ఇది 2015 మించి ఓటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఒకటి. రెండో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే 2015లో ఓటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు వచ్చారు, కాంగ్రెస్ మద్దతు ఆయనకి 28 స్థానాలు ఉంటే కాంగ్రెస్ కు 7-8 ఉంటే వారి మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన 2013-14 ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్ మమ్మల్ని పని చేయనివ్వటం లేదు అని చెప్పేసి రిజైన్ చేసి బయటకు వచ్చి ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. సో ప్రజలు ఒక సానుభూతి, ఈయన మంచివాడు, చేస్తాను ఐఆర్ఎస్ ఆఫీస్ ఏదో వచ్చారు చేస్తానంటున్నారు అని చెప్పేసి ఓపెన్ గా ఎక్కువ మంది ప్రజలు బయటకు వచ్చి ఓపెన్ గా కూడా బయట చెప్పేవారు, నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తామని చెప్పేవారు. ఆ రకమైనటువంటి ఓపెన్ గానే పోలింగ్ బూత్ కి వెళ్ళారు. సో ఏ రకంగా 67 సీట్స్ వచ్చాయి వాళ్ళకి 2015లో, 67 స్థానాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి 3 స్థానాలు వచ్చాయి. 2020లో అటువంటిది మళ్ళీ కనపడలేదు, 62% పడిపోయింది. సో చేస్తారులే, మళ్ళీ చేస్తారులే, 5 ఏళ్లే కదా, ఇంకో 5 ఏళ్ళు టైం అడుగుతున్నారు ఇంకా అన్న ఒక నిర్లిప్తత ఉంది. అందుకే పెద్దగా ఓటర్లు పెద్దగా బయట రాలేదు. సరే ఈ ప్రభుత్వం కంటిన్యూ చేద్దామని ఉద్దేశంతో అలాగే ఉన్నారు. అలాగే 62 సీట్స్ వచ్చాయి, 62 స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి 2015లో చూపించిన దానికన్నా దమ్ము లేకపోతే ఉత్సాహం ప్రజల్లో కనపడింది. రైట్ ఏంటి ఆ ఉత్సాహం అంటే, ఈ ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చి తీరాలి. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. అబద్ధాలు పదే అబద్ధాలు చెప్పటం, పదే కుంటి సాకులు చెప్పటం, ప్రత్యేకంగా వాళ్ళకి మౌలిక వసతులు తునాతునకలు అయిపోవటం, రోడ్లు అత్యంత దారుణం, మంచి నీళ్లు ఉచిత నీళ్లు అనే పేరు మీద ఇంద్రధనుసు నీళ్లు ఇచ్చారు. అంటే రకరకాల రంగులు ఉంటాయి, విబ్జిఆర్ రంగులు ఉంటాయి నీళ్లలో. అలాగే డ్రైనేజీ పరిస్థితి పొరలిపోవటం, సివిక్ కమ్యూనిటీస్ అత్యంత దారుణం, గార్బేజ్ పారిశుద్ధ్యం అయితే అసలు అత్యంత దారుణంగా ఉంది. సో నాకు అక్కడ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, వివిధ ఛానల్స్ గురించి వస్తున్నారు ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నారు ఛానల్లో కూడా, ఏంటి పారిశుద్ధ్యం, ఏంటి పరిస్థితి, మేము మార్పు కోసం ఓటేస్తున్నాం, మార్పు కోసం మా యొక్క ఇది ఏంటి, పార్కుల పరిస్థితి ఏంటి, రోడ్ల పరిస్థితి ఏంటి, త్రాగునీరు పరిస్థితి ఓపెన్ గా చెప్తున్నారు. సో ప్రజల్లో కట్టలు తెచ్చుకునేటువంటి కోపం ఉంది. తప్పనిసరిగా ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ డిజిట్ కే వాళ్ళు ప్యాకప్ అయిపోతారు. భారతీయ జనతా పార్టీకి 60+ సీట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే 2015లో ఏ రకమైన ప్రపంచం చూసామో ఆమ్ ఆద్మీ పార్టీకి, అటువంటి ప్రపంచం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి చూడబోతున్నాం. తప్పనిసరిగా ఒక మార్పు ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలు కోరుకుంటున్నారు, విసిగెత్తిపోయారు. 11-12 ఏళ్ళ పరిపాలన కేజ్రీవాల్ గారి విసిగెత్తిపోయారు. మార్పు దిశగా అయితే స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారని చెప్పి నేనైతే విశ్లేషిస్తున్నాను. ఎస్ ఒకసారి రమేష్ కుమార్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ కన్వీనర్గా ఉన్నారు. రమేష్ గారు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఒక కేకే సర్వే తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి అధికారం దక్కే అవకాశం అంతగా లేదు అనే విధంగానే చూపిస్తుంది. బట్ అలానే సరే రవికుమార్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లేకపోతే ఆయన ఎక్స్ప్రెస్ చేసినట్టుగా 60 సీట్లు అయితే చూపించట్లేదు, కానీ దగ్గర ఒక 7 సీట్ల డిఫరెన్స్ మాత్రమే చూపిస్తున్నారు. అంటే ఎంతో కొంత పోటీ అయితే ఇచ్చింది, కానీ అది అధికారాన్ని నిలబెట్టుకునేంత స్థాయిలో లేదు అన్నదైతే మనకు అనిపిస్తుంది. ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు అంటారా, లేకపోతే రిజల్ట్స్ మార్చే అవకాశం ఉందంటారా? బీఆర్కే న్యూస్ వాళ్ళకి నమస్కారం, అలాగే రవికుమార్ గారికి కూడా నమస్కారం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నారు. మనకి ఇండియాలో గడిచిన కొన్ని సంవత్సరాల్లోని మీడియాని పూర్తిగా బీజేపీ కొనేసింది. బీజేపీ చేతిలో ఉన్న మీడియా, బీజేపీ చేతిలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా నెంబర్స్ ఎక్కువ చూపిస్తాయి. అంటే ఇప్పటికీ ఇంకా ఒకవైపు పోలింగ్ అవుతున్నది. సో వాళ్ళని ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న ఒక దుర్బుద్ధితో ఈ నెంబర్స్ ని అంటే ఇప్పుడు 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో నిల్చున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం. కాబట్టి 6:30 తర్వాత వచ్చి ఎగ్జిట్ పోల్స్ ఐ డోంట్ థింక్, అంటే మేబీ ఫోన్లు చూసో లేకపోతే ఇంటర్నెట్ యాక్సెస్ ఏమైనా ఉంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి తప్ప. కదండి, ఖచ్చితంగా ఉంటాయి. ఉండి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్న ఒక ఆశ ఉంటది, దానికోసం చూపిస్తున్న నెంబర్లు తప్ప. మనం కేకే సర్వే అన్నది గడిచిన కొన్ని ఎలక్షన్స్ లో చూసాం. మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, అసలు మన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసారంటే కేకే ఈజ్ ద ఓన్లీ సర్వే క్లోజ్ టు రిజల్ట్ ఇచ్చింది. అలాగే కేకే సర్వే మనకి లోక్సభ ఎన్నికల్లో కూడా కేకే వాళ్ళు పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా కేకే సర్వే వాళ్ళు ఇస్తున్న దానికి దగ్గరలో రావచ్చు. అంటే ఖచ్చితంగా నేను ఆన్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. గత 2 వారాలు నేను ఢిల్లీలోనే ఉన్నాను, ఢిల్లీలో పరిస్థితులు చూశాను. అంటే బీజేపీ వాళ్ళు యూపీలో ఉన్న ఒక రోడ్డుని తీసుకొచ్చి అది ఢిల్లీ రోడ్డుగా వీడియో వైరల్ చేశారు. యాక్చువల్ గా యూపీలో ఉన్న అధ్వాన పరిస్థితి అన్నమాట అది. దానికి మేము కౌంటర్ వీడియో కూడా చూపించడం జరిగింది. అలాగే అంటే బీజేపీకి సోషల్ మీడియా బలం ఉంది, ధన బలం ఉంది, అన్ని బలాలని ఉపయోగించి ఈ ఎలక్షన్ ని వాళ్ళు ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు.
నేను ప్రత్యక్షంగా అక్కడ వర్క్ చేసి ఉన్నాను కనుక ఈ 2 వారాలు మమ్మల్ని, అంటే మేము నలుగురు మనుషులు ఎక్కడికైనా క్యాన్వర్సింగ్కి వెళ్ళినా కూడా పోలీసులు మమ్మల్ని ఆపి మీకు పెర్మిషన్లు ఉన్నాయా, అసలు యాక్చువల్గా నలుగురు ఎలక్షన్స్ టైంలో 5గురు కంటే తక్కువ ఉన్న ప్రచారాలకి పెర్మిషన్స్ అవసరం లేదు. కానీ మమ్మల్ని నలుగురు ఉన్నా కూడా మమ్మల్ని ఆపి లేదు 2 కంటే ఎక్కువ వెళ్ళడానికి వీలు లేదు అని ఆపిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే నేను ఈసీ వెబ్సైట్ అక్కడికక్కడ ఓపెన్ చేసి చూడండి సార్ మీరు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్న తర్వాత సరే సార్ నలుగురు అయితే వెళ్ళండి అని చెప్పి వదిలేయాల్సి వచ్చింది, వాళ్ళకి తప్పలేదు. కానీ ఈసీ వెబ్సైట్ స్పాట్ లోనే చూపించగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు ఏంటి నిజంగానే ఇట్లా వెళ్ళకూడదేమో అంటే నాకు ఆ సిచ్యుయేషన్స్ కూడా నాకు తెలుసు. కొన్ని టీంలు అప్పటికప్పుడు మాకు కేంద్ర కమిటీకి ఫోన్ చేసి మనకేంటి పెర్మిషన్ లేదంట, ఇక్కడ పోలీసులు ఆపేస్తున్నారు, అలాగే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఒక అలాగే పాయింట్ మా చెప్పండి, అంటే ఈసారి canvassing చేస్తున్న మరొకసారి అధికారం ఇవ్వడానికి గత 12 ఏళ్ల పాటు మీ ఒక గీటర్ అయితే కనిపిస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మరొకసారి ఓటింగ్ వేయాలి, ఓటు ఇవ్వాలి అనుకున్నప్పుడు నిజంగానే ఆ స్థాయిలో పాలన కొనసాగిందా, లేకపోతే గత 5 ఏళ్లలో మనం చూస్తున్నాం, గత 4 సంవత్సరాల నుంచి అయితే అవినీతి ఆరోపణలు కానివ్వండి, మీకు సంబంధించిన నాయకుల అరెస్టులు అవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంకా అవినీతి రహిత పాలన ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది అని నమ్ముతున్నారంటారా? 100% నమ్ముతున్నారండి. ఈసారి రాబోయే రిజల్టే మీకు చెప్తుంది దాని ఆన్సర్. యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో, మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చిందో అన్నింటినీ కూడా సక్రమంగా చేసిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అది కూడా మీరు చూసారంటే ₹1 కూడా అప్పు లేకుండా, అంటే మన దేశం అప్పుల్లో ఉంది. ఈ రోజు మీరు చూసారంటే మన నిన్ననిచ్చిన మన బడ్జెట్ లో మీరు చూస్తే 20% ఆఫ్ ద బడ్జెట్ ఓన్లీ ఇంట్రెస్ట్ కే వెళ్ళిపోతున్నది. మన అప్పుల మీద వడ్డీల కోసం 20% బడ్జెట్ వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉంది మన దేశం. కానీ మోడీ గారేమో అబద్ధాలు, అంటే ఆయన నోరిప్పేదే అబద్ధాల కోసం అన్నట్లు మన దేశం అంత ఎదిగేస్తుంది ఇంత ఎదిగేస్తుంది అని చూపిస్తున్నారు. రూపాయి చూస్తే ఒకవైపు పతనం అయిపోతుంది. అంటే నాకు అర్థం కానిది మన ప్రజలు ఏంటి విజ్ఞతను ఎలా కోల్పోతున్నారు అంటే, డైరెక్ట్ గా కనిపిస్తున్న నెంబర్లను చూడకుండా మీడియాలో చూపించే మాటల్ని, మోడీ గారి మాటల్ని నమ్మేసి ఎలా ఇంకా ఈ పార్టీని మోస్తున్నారు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. రవికుమార్ గారు అడుగుదాం అన్నమాట. రవికుమార్ గారు, సో అబద్ధాలు లేకపోతే అక్కడ అసత్య ప్రచారాలతోనే మీరు ఈసారి ప్రచారాన్ని పూర్తి చేశారు, తద్వారా అది ప్రజలు గమనించారు కాబట్టి ఈసారి ఓట్లు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి పడబోతున్నాయని మాట్లాడుతున్నారు. 12 ఏళ్ల పాటు చేసిన పాలన ఖచ్చితంగా అది గీట్రాయే కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తారు. మీకు ఎలా అయితే కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఇచ్చారో రేపు 3వసారి ఇక్కడ కూడా ఇంకోసారి అవకాశం వస్తుంది అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెక్టేషన్గా కనిపిస్తుంది. ఏమంటారు? ఒకటి, నా పేరు రవికిరణ్ అండి, పెద్దిరెడ్డి రవికిరణ్ నా పేరు. ఎస్ రవికిరణ్. ఇప్పుడు ఒకటి, మీడియాని కొనేశారు. సో మీడియాని కొనేస్తే ఎగ్జిట్ పోల్స్ అన్ని మాకు ఫేవర్ గా ఇచ్చారంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ అనేకమైన ఫెయిల్ అయిపోయినాయి. రీసెంట్ గా జరిగిన హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు ఫెయిల్ అయిపోయినాయి. సో మేము కొనేసినట్టయితే మరి ఆ రోజు ఎందుకు కొనలేదు? మేము ఆ రోజు ఎందుకు కొనేది? మాకు ఫేవర్ గా ఏమి ఇవ్వలేదు కదా. హర్యానా కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ మాకేం ఫేవర్ గా ఇవ్వలేదు కదా. నేను గత 5 ఏళ్ళుగా టీవీ డిబేట్ లో ఉంటున్నాను. నేను ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ని నేను ఎప్పుడు సమర్థించలేదు, మా పార్టీ కూడా ఎప్పుడు సమర్థించలేదు. మేము క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి గణాంకాలు బట్టే. సో అవి కొనేస్తే వీళ్ళు కేకే కొనేసారా, కేకే నేను కొనేసారా? కేకే బొక్క బోర్లు పడ్డాడు అక్కడ మహారాష్ట్రలో. సో ఇవన్నీ అనవసరమైనటువంటి ఆలోపన. మీకు కావాలంటే చూడండి, మీ ఢిల్లీ ప్రభుత్వం మీడియాకి ఎన్ని డబ్బులు ఇచ్చారు? హైకోర్టు అడిగింది కదా, ఢిల్లీకి ఎన్ని 100 కోట్లు ఇచ్చారు ఢిల్లీలో మీడియాకి కొనేసి మీడియా మేనేజ్ చేసి అఫీషియల్ గా ఇచ్చారు మీరు జీవోలో. అవన్నీ ఉన్నాయి కోర్టులోనే. హైకోర్టు నిలదీసింది మిమ్మల్ని. ఏంటి మీకు త్రాగునీరు ఇవ్వడానికి ఏదో చేయడానికి సివిక్ ఇమ్యూనిటీ డబ్బులు లేవంటారు, మీడియాకి మాత్రం 100 కోట్లు ఇస్తున్నారు, ఎలా ఇస్తారని చెప్పి నిలదీసింది కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని. సో దానికి వాళ్ళు సిగ్గుపడాలి. సరే ఏదైనా సరే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేశారు. సో ఏ రకమైనటువంటి 11 సంవత్సరాలుగా అబద్ధాలే పునాదుగా ఆయన వచ్చినటువంటి పునాది ఏంటి? కేజ్రీవాల్ గారు అవినీతికి వ్యతిరేకంగా నేను ఉంటాను, అవినీతి పరులు ఏరి పారేయాలి, అవినీతి పరులు ఎవరి మీద మరకలు ఉన్నా వాళ్ళని సీదా జైలు మీద జానా సబ్బు అందరూ జైల్లోకి వెళ్లాల్సిందే అని చెప్పి అన్న హజారేతో పాటు భుజం కలిసి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి? లెక్కర కుంభకోణంలో నిండా కూరుకుపోయి ఈ రోజు సుప్రీంకోర్టు మధ్యంతరటువంటి బెయిల్ ఏం కండిషన్స్ పెట్టింది? మీరు సీఎంఓ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అందుకనే కదా రిజైన్ చేశారు. అందుకనే రిజైన్ చేసి, ఎందుకంటే జైల్లో ఉండి కూడా ఆయన హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే రాజీనామా చేసి నైతిక విలువలు పాటిస్తే, ఈయన నైతిక విలువ గురించి గంటలుగా ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి నెలల పాటు జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా పాలన వదిలేసి కనీసం రాజీనామా కూడా చేయకుండా వ్యక్తి సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇస్తే తప్పనిసరిగా రాజీనామా చేయవలసిన పరిస్థితి
ఈ రోజు పొరపాటు గెలిచినా ఆయన ఒక సీఎం ఆఫీస్ లోకి వెళ్ళలేని పరిస్థితి. సో ఆయన ప్రస్తావన చూడండి, అవినీతి రహితంగా అంటూ అవినీతి కూరుకుపోయి లిక్కర్ స్కామ్ చేసి దాని మీద సిబిఐ కేసు ఫైల్ చేయలేదు. ఇంకా ఎల్జీ గారు సిబిఐకి రాశారు, విచారణ చేయమనగానే కొత్త పాలసీ వదిలేసి పాత పాలసీ మళ్ళీ తీసుకున్నారు. సో ఎన్ని అనేకమైన ఆధారాలు ముందున్నాయి, కోర్టు ముందు ఉన్నాయి కదా. అలాగే ఆయన సింప్లిసిటీ, నేను చాలా సింపుల్ గా ఉంటాను, చేస్తాను, నేను మా బ్యాగ్ నాడేసి తిరుగుతాను, నేను ప్రభుత్వం ఏమి వాడుకోను అని రాజకీయాలు మొదలుపెట్టిన వ్యక్తి ఈ రోజు శీష్ మహల్ పేరు మీద కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసి లక్షల రూపాయలతో బాత్రూమ్ జబ్బులు ఎన్ని చేశారు. సో పోనీ పాలన ఏదైనా ఉందా అంటే ఎప్పటికప్పుడే అబద్ధాలు. ఏ రకమైనటువంటి మొహల్లా క్లినిక్లు అంటాం, ఎక్కడ మొహల్లా క్లినిక్ లో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా అక్కడ ప్రజలు చెప్తున్నారు ఓపెన్ గా. ఈ రోజు టీవీలో కూడా చూడండి, చాలా ఓపెన్ గా చెప్తున్నారు. సో ప్రజలు విసిగెత్తిపోయారు. అలాగే యమునా నది ప్రక్షాళన గురించి ఎంత దారుణ ఫ్రస్ట్రేషన్ చూడండి, అరవింద్ కేజ్రీవాల్ ఫ్రస్ట్రేషన్. ఒక ప్రభుత్వం అట మొత్తం ఒక నదిని విషంతో నింపేసి ప్రజలందరూ చంపేయాల్సి వస్తాయి, అంటే జెనిసైడ్ చేయాలి. అంటే ఇంత అత్యంత దారుణమైనటువంటి జుగుప్సాకరమైన అత్యంత హేయమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే రాజకీయ నాయకుడు బహుశా దేశంలో ఎక్కడా ఉండవు. ఇంత దుర్మార్గంగా ఒక నదిని విషయం చేశారని చెప్పి ఆరోపణలు చేస్తారు. ఏ ఆధారాలంటే దాని మీద ఆధారాలు ఏమి లేవు. హైకోర్టులో హర్యానా కోర్టులో ఒక లాయర్ పిటిషన్ వేస్తే కోర్టు ఆదేశాలతో ఇవాళ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది దాని మీద. అంటే ఒక యమునా నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పి 2015లో చెప్పి 2020 ఎన్నికల్లో నేను అక్కడే ఉన్నానంటే రెండు వారాల పాటు ఢిల్లీలో పనిచేశాను, అన్ని నియోజకవర్గాలు తిరిగాను. ఈసారి అయితే నాకు వెళ్తాం కుదరలేదు. సో నేను ఆ రోజు కూడా ఎన్నికలప్పుడు చూశాను, నాకు 5 ఏళ్ళు నాకు కుదరలేదు, ఈసారి ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వ సంబంధం లేకుండా నేను చేసి చూపిస్తాను ప్రక్షాళన చెప్పి వాగ్దానం చేసిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ 17% మొత్తం ఫెయిల్ అయ్యి కారణాలు చెప్పుకోకుండా ప్రజలు క్షమాపణ కానీ ఏదో కన్విన్స్ విషంతో కలిపేస్తున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకుడిని ఆపద దేశ ఆపద అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా రేపు 8వ తారీఖు మీరు చూడబోతున్నారు. ఎటువంటి పరిస్థితి సింగిల్ డిజిట్ కే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం కాబోతుంది. వారు చెప్పినటువంటి అబద్ధాలకి పటాపంచలు అయిపోతుంది. ప్రజలు పంపిస్తాకైతే సిద్ధంగా ఉన్నారండి, వెనక్కి పంపిస్తాకి. సార్ రైట్, ఒకసారి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ దగ్గరకు ఒకసారి వెళ్దాం. వెంకట్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రెండు పార్టీలు, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, గత దశాబ్ద కాలం తర్వాత, అంటే దశాబ్ద కాలం నుంచి వాళ్ళ ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటే రెండు పార్టీలు ఆ ప్రయాణాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతో కొంత ఆ నెంబర్స్ తగ్గుతూ వస్తుంటే బీజేపీ మాత్రం దాన్ని క్యాప్చరైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈసారి మాత్రము అధికార మార్పిడి ఖాయమా అని అనుమానం వచ్చే రకంగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. మీరు ఎలా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా బీజేపీ చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ 27 ఇయర్స్గా తర్వాత, అంటే చాలా గ్యాప్ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ పార్టీ ఫౌండ్ చేసిన తర్వాత 2013లో కంటెస్ట్ చేసి కొంతమేరకు ఎలక్షన్స్ ఇప్పుడు 28 సీట్ల దాకా గెలుచుకుంది. అప్పుడు బీజేపీ 32 సీట్ల దాకా గెలుచుకుంది. నెక్స్ట్ 2015 మనం ఎలక్షన్ చూసినట్లయితే రిజల్ట్ 67 సీట్లు, అంటే సెకండ్ టైం కంటెస్ట్ చేస్తే బంపర్ మెజారిటీ, అంటే 70 out of 67 out of 70, అంటే అది రికార్డ్ మెజారిటీ అనుకుని మనం భావించాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీకి కేవలం 3 మాత్రం వచ్చి, కాంగ్రెస్ 0. 2020 ఎలక్షన్స్ చూసినట్లయితే అందరూ ఖచ్చితంగా, అంటే సెకండ్ టైము గెలవదు అనే కొంత వాదనలు కూడా వచ్చినప్పుడు కూడా అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ 62, అంటే 67 నుంచి 5 సీట్లు తగ్గినప్పుడు కూడా మంచి మెజారిటీతోనే సెకండ్ టైం కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది. థర్డ్ టైం కూడా, అంటే అప్పుడు బీజేపీకి 8%, అంటే 3 నుంచి ఒక 5 పెంచుకుంది, 8 వరకు వచ్చింది 2020. అంటే బీజేపీ తన యొక్క ఓటు సీట్లు కావచ్చు, ఓటు పర్సెంటేజ్గా పెంచుకుంది. నెక్స్ట్ ఈసారి మాత్రం కంప్లీట్గా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూసినట్లయితే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధమైంది. అంటే ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలి. దానికి కారణం ఆప్లో చోటు చేసుకున్న పరిణామాలు అయి ఉండొచ్చు. మేబీ ఢిల్లీ లిక్కర్ కుదుపు కేసు సంబంధించి చాలా సివియర్గా ముఖ్యమంత్రి సైతం జైలుకి వెళ్ళడం, డిప్యూటీ సీఎం సైతం జైలుకి వెళ్ళడం, కొంతమంది మంత్రులు వెళ్ళిపోవడం, ఆప్ నేతల మీద కీలక అలిగేషన్స్ రావడం, ఈ విధంగా కొంత పార్టీ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్యుడిగా సామాన్యుల నుంచి పుట్టిన పార్టీ వాళ్ళు ఒక నినాదం చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2013లో కొంతమేరకు ప్రభావం చూపించినసరికి 2015కి కంప్లీట్ ఫుల్ ప్లెజ్డ్గా ఒక బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2020 కొంత తగ్గారు. ఇట్లా ఈసారి మాత్రం 2020కి 2025 మధ్యలో మాత్రం జరిగిన పరిణామాలు ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక పెద్ద షాక్ గాని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఇంపాక్ట్ భయంకరమైనటువంటి దేశం మొత్తాన్ని ఏలుతున్నటువంటి బీజేపీని సైతం అక్కడ 2 సార్లు వరుసగా ఢీకొట్టి ధైర్యంగా నిలబడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మాత్రం పరిస్థితులు మారిపోయాయని చెప్పుకోవాలి. కొంత పార్టీలు, అందరూ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కొంత విద్యా రంగాల్లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అవి కొంత ప్రజాకర్షక
ప్రజలను ఆకర్షించినప్పుడు కూడా మిగిలిన ఏదైతే మౌలిక వసతుల కల్పనలో కొంత రోడ్స్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఇంకో కొన్ని ఏదైతే ప్రజలకి నిత్యావసరాలుగా ఉండి ఉంటాయి వాటి విషయంలో కొంత వెనక తగ్గింది. అంటే వెనక తగ్గడం ఇన్ ద సెన్స్ వాళ్ళని ఆకట్టుకునే స్థాయిలో చేయలేదని వాళ్ళు కూడా బలంగా ఉన్నాయి. ఇది కూడా కొంత ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చు. ఓవరాల్ చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఫైట్ వాళ్ళకి ఏదైతే ఒక చిన్న మచ్చలాగా ఉండిపోయింది, దేశం మొత్తం వెళ్తున్నాం కానీ దేశ రాజధానిలో మన 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 జెండా లేకుండా పోయింది, మన ప్రభావం తక్కువగా ఉందని ఏదైతే చాలా కాలంగా ఫీల్ అవుతూ వచ్చారో ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే మాత్రం ఒక పెద్ద రిలీఫ్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా బీజేపీకి కొంత అనుకూలంగా అన్ని ఎక్సెప్ట్ 1-2 మినహాయించి బీజేపీకి అనుకూలించినప్పుడు కూడా ఆ పార్టీకి మరి అంత హీనంగా అయితే సీట్లు అయితే ఇవ్వలేదు. అక్కడ కూడా 20 నుంచి 30 దాకా వస్తాయని, కొన్ని మెజారిటీ సంస్థలు 20 నుంచి 30 దాకా వస్తాయని, 35 దాకా కూడా వస్తాయని చెప్పి కొన్ని సంస్థలు ఇచ్చాయి. అంటే ఖచ్చితంగా ఇన్ని జరిగినప్పుడు కూడా పాలనాపరంగా జరిగిన లోపాలు కావచ్చు, లిక్కర్ ఈ మద్యం కేసు దానికి సంబంధించి ఇది కావచ్చు, ఇన్ని లోపాలు కానీ ఇన్ని ఫాల్ట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఏలెత్తి చూపిస్తున్నప్పుడు కూడా కొంతమేరకు అయితే ప్రభావం అనేది చూపించగలని చెప్పుకోవచ్చు. అధికారాన్ని మాత్రం దక్కించుకోలేని పరిస్థితి అయితే వచ్చి పడింది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. రమేష్ కుమార్ గారు, మీరు ఎంతో కొంత అంటే గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అని మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో ఏదైతే తప్పులు ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ జరుగుతుంది. అయితే ఈసారి నిజంగానే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిజంగా ఈసారి ప్రజల్ని ఓటర్లని ఆకట్టుకున్నాయంటారా? ఖచ్చితంగానండి. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైనా చెప్పారంటే దాన్ని ఆలోచించి ఆయన దాన్ని ఫీజిబిలిటీ చెక్ చేసిన తర్వాతే అనౌన్స్ చేస్తారు. అది మనం ఆల్రెడీ గడిచిన 11 సంవత్సరాల పరిపాలనలో చూసాము. రవికిరణ్ గారు చెప్పినట్టు యాక్చువల్ గా అరవింద్ కేజ్రీవాల్ గారు మచ్చలేని పరిపాలన చేశారు. ఆ మచ్చలేని పరిపాలన మీద బీజేపీ మచ్చ చూపించాలని లిక్కర్ కీస్ అనే ఒక బూచిని అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఆపాదించి అతను అరెస్ట్ చేశారు. 6 నెలల పాటు జైల్లో ఉంచి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. అదే దానికి నిదర్శనం. అరవింద్ కేజ్రీవాల్ గారు నిజంగా అవినీతిపరుడే అయితే బీజేపీ భూతద్దం పెట్టుకొని వెతుకుతుంటది ప్రతి క్షణం అరవింద్ కేజ్రీవాల్ గారి పరిపాలనని. మరి ఈ లిక్కర్ కేసు అన్న మాట తప్ప ఇంకొక మాట ఇప్పటి వరకు ఎత్తలేకపోయింది. అలాగే ఈ అంటే ఒక పెద్ద బంగ్లా కన్స్ట్రక్షన్ చేశారు చాలా ఖర్చు పెట్టి అని చెప్తున్నారు కదా, అది అరవింద్ కేజ్రీవాల్ గారి నివాసం కాదు, అది ముఖ్యమంత్రి కోసం కట్టిన బంగ్లా. అది ఒక ముఖ్యమంత్రి కోసం బంగ్లా కట్టేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని దృష్టిలో పెట్టుకొని కట్టరు. ఎవరు వచ్చినా కూడా అందులో కంఫర్టబుల్ గా బతకగలిగే లాంటి ఒక బంగ్లా, అది కూడా పీడబ్ల్యూసీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అది దానికి అరవింద్ కేజ్రీవాల్ మీరు చెప్తున్న ప్రకారం మరోసారి మీరు అధికారంలోకి వస్తారని కాదు, మరోసారి అధికారంలోకి వస్తారని ఆలోచన మీకు ఉన్నప్పుడు ఆ కడుతున్నది సీఎం బంగ్లా అయినా సరే అందులో ఉండేది కేజ్రీవాలే కదా. ఇప్పుడు అతీషి ఉన్నారు కాబట్టి అతీషి షిఫ్ట్ అవుతారేమో అక్కడికి. ఒకటండి, అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళీ గెలుస్తారని అరవింద్ కేజ్రీవాల్ గారు పెర్మనెంట్ గా ఉండేలాగా బిల్డింగ్ కట్టుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు. ఎవరు వచ్చినా కూడా అక్కడ కంఫర్టబుల్ గా బతికేలా చేయాలి తప్ప అరవింద్ కేజ్రీవాల్ గారు ఇల్లు కట్టుకొని అలాంటి పనులు చేశారనుకోండి ఖచ్చితంగా దాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. అంతే పాటు రాజకీయ విశ్లేషణ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, మీరు ప్లీజ్ రమేష్ కుమార్ గారు. ఒకటండి, నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా మంచి పరిపాలన, అద్భుతమైన పరిపాలన ఇచ్చారు. అక్కడ స్కూల్స్ లో రిజల్ట్స్ చూపిస్తున్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళకి రంగులు వేసి మంచి పరిపాలన చేసామని, మంచి స్కూళ్ళు తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఢిల్లీలో స్కూల్లో ఉన్న పిల్లల వాళ్ళకి వచ్చిన నీట్ ర్యాంకులు కానివ్వండి, వాళ్ళు సాధిస్తున్న ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని రిజల్ట్స్ కానివ్వండి, అన్నింటిలో కూడా అద్భుతమైన ఫలితాలు చూపిస్తున్నాయి స్కూల్స్. అలాగే అక్కడ మొహల్లా క్లినిక్స్ కూడా చాలా యూజ్ఫుల్ గా, నేను పర్సనల్ గా మొహల్లా క్లినిక్ కి వెళ్ళి నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం ఉంది. అలాగే రోడ్లు అనేది చూపిస్తున్నారు కానీ నిజంగా ఢిల్లీ రోడ్లు చాలా బాగున్నాయి. అసలు ఎక్కడో ఉండొచ్చు, అంత పెద్ద నగరంలో ఏమోలో ఏదైనా చిన్నది జరగవచ్చు తప్ప అరవింద్ కేజ్రీవాల్ గారి ఈ ఓవరాల్ పరిపాలన అక్కడ ప్రజలు చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. అదే ఆయనకు మళ్ళీ పట్టం కడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు చెప్పండి. ఎస్, మొత్తానికైతే ఈసారి ఢిల్లీలో అధికార మార్పిడి జరగబోతోంది అని అంచనాలు అయితే ఇప్పటికి బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అంచనాలు అయితే దాదాపుగా బీజేపీ పార్టీ పట్టం కట్టబోతున్నారు ప్రజలు అక్కడ అనే విధంగా వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? నిజంగానే ఏది జరిగినా సరే, అంటే గత 2 పర్యాయాలు అంటే అప్రతిఘటంగా వాళ్ళు అక్కడ పాలించిన తర్వాత ఈసారి దెబ్బ తినిందా ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కానివ్వండి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అవినీతి
రహితంగా ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి పోరాటము చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమం ద్వారానే ప్రజలకు పరిచయం అయ్యాడు. లేకుంటే అంతకుముందు అతను ఎవరికి తెలియదు. అవును. సో ఆ నేపథ్యంలో అతను రాజకీయ పార్టీ పెట్టాడు. సరే కాదనలేదు, సక్సెస్ అయ్యాడు ఒకసారి, మళ్ళీ రెండోసారి కూడా సక్సెస్ అయ్యాడు. మరి పక్కన పంజాబ్లో కూడా సక్సెస్ అయ్యారు. మరి సక్సెస్ అక్కడ చూపిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన సహచర మంత్రులు కూడా అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయారా లేదా, జైలు పాలయ్యారా లేదా? సరే, ఇప్పుడు ఆధారాలు లేకుండా ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెడితే కోర్టులో అవి నిలబడవు. అసలు ముందు అరెస్ట్ అయితే బెయిల్ వెంటనే కూడా వస్తుంది. అది దాని పని చేసుకుంటూ పోతుంటాయి అనుకున్నాం. ఇక్కడ ప్రజలకు ఎంత మేలు చేసినా కూడా, నేను మేలు చేయలేదు, ఢిల్లీలో పని చేయలేదు నేను అనటలేదు. కొంత అభివృద్ధి ఢిల్లీ జరగడానికి పని చేశారు. కానీ పని చేస్తూనే అవినీతిలో కూరుకుపోవటం అనే దాన్ని ప్రజలు అంగీకరిస్తారా? ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి అంగీకరించారు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఖర్చు 10 లక్షలు బిల్లు పెట్టారు. దాని విలువ 3 లక్షలు కూడా కాదు అని ప్రజలకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ మెసేజ్, లేదా ఆ రోడ్డు తొందరగా గుంతలపడి పాడైపోయింది అనుకోండి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తే ఆ రోడ్డు వేసారు కాబట్టి, అభివృద్ధి చేశారు కాబట్టి ఆ పార్టీకే ఓట్లు వేద్దాం అనుకుంటారా? లేకపోతే అవినీతి జరిగింది కాబట్టి వేయకూడదు అనుకుంటారా? అక్కడ తేడా వస్తుంది. అందువలన అవినీతి రహితంగా పరిపాలన చేసినప్పుడే మళ్ళీ రెండోసారి కాదు మూడోసారి అయినా అవకాశాలు వస్తాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఇంతమంది అందులో కూరుకుపోయి ఆ సంబంధం లేని లిక్కర్ దాంట్లో కూడా రావడం, ఇవన్నీ కూడా సరే విచారణ జరిగినప్పుడు అందులో ఎవిడెన్స్లు ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటుంది. కోర్టు ఏమి శిక్ష వేయాలనో అది వేస్తుంది. బట్ ప్రజలకైతే అవినీతి ప్రభుత్వము అనేటువంటి సిగ్నల్ వెళ్ళిపోయింది బాగా. కానీ లక్ష్మణ్ గారు, అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఇంతమంది మంత్రుల పేర్లు లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నాయకుల పేర్లు కేవలం ఒక్క కేసుకు మాత్రమే కనెక్ట్ చేయగలిగారు. అది లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూస్తున్నాం. దాని మూలాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్న నేపథ్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అక్కడ మిగిలిన రాష్ట్రాల్లో కమిషన్ల గురించి డిస్కషన్ జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రతి చిన్నదానికి ఏమంటారు ఆ పర్సంటేజ్ లేని ముందుకు వెళ్ళట్లేదు అనే క్రమంలో ఢిల్లీలో కేవలం ఒక్క అవినీతి ఆరోపణ, దాని ఆరోపణ కూడా ఆధారాలు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్న నేపథ్యం కానివ్వండి, ఆ పరిస్థితులు మనం చూస్తే ఒక్క కేసును మాత్రమే తీసుకురాగలిగారు. మరి అది అంత ఇంపాక్ట్ చూపిస్తుందా ప్రజల్లో అన్నది ఒక ప్రశ్న. అదే ఇప్పుడు ప్రజలు ఇక్కడ సమాధానం చెప్తారు కదా. ఇప్పుడు ప్రజలు నమ్మి ఉంటే అవినీతి జరిగింది అని వ్యతిరేక ఓటు వేస్తారు ప్రభుత్వానికి. జరగలేదు, అవి ఏదో దొంగ కేసులు, ఆధారాలు లేవు అని నమ్మితే మళ్ళీ ఆ పార్టీని గెలిపించుకుంటారు. మరి సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే చెప్తున్నాయి అంటే సరే, ఒక్కోసారి సర్వేలు కూడా రివర్స్ కావచ్చు, నేను కాదని లేదు. కానీ అక్కడ ఢిల్లీలో ఎక్కువగా ఏంటంటే ఈ స్లమ్స్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఓటింగ్ శాతం ఎక్కువ వాళ్ళది, అంటే ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొంటారు. నగరాలంతా అదే పరిస్థితి, ఈవెన్ హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మరి కేజ్రీవాల్ ప్రభుత్వమే కావాలని కోరుకొని ఓట్లు వేసింటే ఎవరు ఏమీ చేయలేరు. మెజారిటీ ఓట్లు వాళ్ళే వేస్తారు కూడా. కానీ వాళ్ళల్లో వాళ్ళ కంటి ఎదురుగా అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే అక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళ కళ్ళ ముందర అవినీతి జరిగినట్టు కనిపిస్తే ఓటేస్తారండి. రైట్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీల అవినీతిని అతన్ని ఓడించింది. కేవలం జన్మభూమి కమిటీల అవినీతే ఓడిపోయాడు ఇప్పుడు అతను. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి. అవును. ఎందుకు ఓడిపోయాడు? నేనే సర్వేలకు వెళ్ళాను విలేజెస్కి. తిట్టని వాడు లేడు సార్. సైకిల్లో తిరిగేవాడు మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు.
ఊర్లో జరిగే ప్రతి కాంట్రాక్ట్ పనిలో వానికి భాగం కావాలట జన్మభూమి కమిటీకి. పెద్ద కాంట్రాక్ట్లో భాగం, పెద్ద నాయకుడు ఎమ్మెల్యేలకు భాగం కావాలట. ఎస్. ఇవన్నీ మనసులో పెట్టుకున్నప్పుడు బయట చెప్పడం వేరు, లోపలికి వచ్చి లోపల పోయిన తర్వాత వాళ్ళకి ఆ అవినీతి కంటికి కనపడింది అనుకోండి, ఆ దౌర్జన్యాలు కనపడ్డాయి అనుకోండి, వాడు ఖచ్చితంగా నెగిటివ్ ఓటేస్తాడు. బయట చెప్తాడు వేస్తానని, లోపలికి పోయిన తర్వాత వానికి ఇప్పుడు నీకు అన్యాయం జరగకపోవచ్చు, నీ పక్కింటోనికి వాని భూమి లాక్కోనో, వాని దగ్గర డబ్బులు లాక్కోనో, వాడిని బెదిరించో ఏదో చేశారనుకోండి, అవి మొత్తం అందరికి తెలుస్తుందా, తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు బయటికి. కానీ ఆడి దౌర్జన్యం జరిగితే వీడు మళ్ళీ వస్తే మళ్ళీ మనకు కూడా దౌర్జన్యం చేస్తారు, మనం కూడా బెదిరిస్తారని ఆలోచిస్తారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇలాంటివన్నీ కూడా సామాన్య ప్రజలు కూడా, పేద వర్గాలు కూడా ఆలోచిస్తారు. ఢిల్లీలో అదే జరిగి ఉంటే ఖచ్చితంగా ఓటమి పాలకు తప్పదు. లేదు, అలా ఏమి జరగలేదు, ఇవన్నీ నమ్మలేదు అంటే ఓటింగ్ లో మనకి ఎల్లుండి తెలిసిపోతుంటారు. ఎస్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. వాళ్ళు అనుకోవాలి కదా, ప్రజలు, సామాన్య ప్రజలు అనుకోవాలి కదా అది. ఎస్ సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత నిజంగానే అవినీతి అనే పదం ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్ ఎంత మాత్రం పనిచేసింది, అదే సందర్భంలో ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా ప్రజలకు పథకాలు కానివ్వండి, సంక్షేమానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ తాయిలాలు ఏమాత్రం పనిచేస్తాయనే విషయం పైన కూడా ఒకసారి చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. రవికిరణ్ గారు, ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు మొదటిది అవినీతి అన్నది ఏదైతే ఉందో ఆ విషయం, దాని విషయం పైన మాత్రం ఖచ్చితంగా ఆ మచ్చ వేయాలనే ఉద్దేశంతోనే మీరు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్న దాన్ని తీసుకొచ్చారు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిని మీరు జైల్లో పెట్టారు, ఉప ముఖ్యమంత్రిని పెట్టారు, తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని పెట్టారు, కానీ బట్ ఏదానికి ఆధారాలు చూపించలేకపోయారు అన్న ఒక మాటనైతే వినిపించే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ల పాటు ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత మొత్తం మీద మీరు వెతికింది ఏంటంటే ఒక్క కేసు మాత్రమే. ఆ కేసును మాత్రం ఇవాళ అవినీతి అనే రీజన్గా చూపించి మీరు ఎన్నికలకు వెళ్ళి దాని ద్వారా లాభం పొందాలనే ప్రయత్నం చేశారన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏమంటారు, నిజంగానే అవినీతి రహిత పాలన అందించడంలో కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యారంటారా? ఇప్పుడు సార్, ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారితో ఉండి ఆ తర్వాత రాజకీయాలు ఉండి ఒక సామాన్యులకి పార్టీ పెడుతున్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ, సామాన్యుల పార్టీ అని పెట్టి ఆ రోజు ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి ఒట్టు వేసి ఒక మాట చెప్పారు. నేను ముఖ్యమంత్రిగా అయితే నేను చాలా సింపుల్ గానే ఉంటాను, నా వ్యాగనార్లోనే ఉంటాను, నా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడ ప్రభుత్వాన్ని ఏం వాడుకోను, హంగు ఆర్భాటాలు ఉండకూడదు, ఎందుకంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ, ఇది ఆమ్ జనతా పార్టీ, అందరిలానే నేను సామాన్యంగా ఉంటానని వాళ్ళ పిల్లల మీద ఒట్టే చెప్పాడు ఆయన. మరి ఈ రోజు 100 కోట్లతో శీష్ మహల్ తయారు చేసింది ఎవరి కోసం? ఈ రోజు విశాఖపట్నంలో రిషికొండ మీద 700 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ప్యాలెస్. ఎవరి కోసం కట్టారని? మీకోసం, నా కోసం కట్టాడా? ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కదా, ఉంటాడని నమ్మకంతోనే కట్టుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు 2015 నుంచి 20 లోపు ఎవరు అతను అవినీతి అనలేదే, ఎవరు అనలేదు. ఆ తర్వాత ఎందుకు స్టార్ట్ అయింది? ఆయన చేసిన ఇటువంటి భవన నిర్మాణాలు ఏంటి? ఒక బాత్రూమ్ టబ్ కి 5-6 లక్షల, ఒక షవర్ కి 10 లక్షల. ఇదా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పే సూక్తులు? అంటే ఎదుటివాడికి నీతులుగా నీకు నాకు కాదన్నట్టు ఆయన 2వ టర్మ్ లో మారిపోయాడు ఆయన. అందుకే ప్రజలు ఏ మూలాలతో వచ్చాడు, ఏ నినాదాలతో వచ్చాడో ఆ నినాదాన్ని కాపాడుకోవాలి కదా. అవినీతి రహితంగా ఉంటాను, సింప్లిసిటీగా ఉంటాను, సామాన్యుడిగా ఉంటాను, నాది ఆమ్ ఆద్మీ జాడూ పార్టీ, ఏ సబ్కో జాడూ కరేగా, ఏ సబ్ భ్రష్టాచారకు జాడూ కరింగే అని చెప్పి వచ్చిన పార్టీ మరి ఏంటి మొత్తం రివర్స్ అయిపోయింది కదా. ఒకటి. 2, లిక్కర్ స్కామ్ గురించి నేను అనేక డిబేట్ చెప్పాను, మళ్ళీ చెప్తాను మీ ఛానల్లో. అసలు లిక్కర్ స్కామ్ జరిగింది అని ఎప్పుడు ఎవరు చెప్పారు? ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు పోలీస్ కమిషనర్ గారికి లేఖ రాశారు. ఇప్పుడు 3 జూన్ 2022 లేఖ రాసి దీనిలో ఆయన స్పష్టంగా రాకేష్ అస్థానా గారికి అడ్రస్ చేశారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీకి, రిగార్డింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మల్టీపోర్ స్కామ్ ఇన్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ లైసెన్సెస్ టు షెల్ కంపెనీస్ అండర్ ఎక్సైజ్ పాలసీ 2022 లో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు ఈయన. దీనిలో మల్టీ క్రోర్ స్కామ్ జరిగింది, లేఖ రాసి ఆధారాలు పెట్టారు. ఏం జరిగింది 2వ టర్మ్ లో కేజ్రీవాల్ గారు వచ్చినప్పుడు? లిక్కర్ పాలసీ అని కొత్తగా, అప్పుడు దాకా ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రైవేట్ కు మారుస్తూ ఆయన 2వసారి అధికారం వచ్చాక 4 సెప్టెంబర్ 2020న డ్రాఫ్ట్ న్యూ లిక్కర్ పాలసీ చేశారండి. అంటే ఒక డ్రాఫ్ట్ పాలసీ చేశారు. దాన్ని చర్చలు చేసుకుంటా వచ్చి
క్యాబినెట్ అప్రూవల్ 5 నవంబర్ 2021 చేశారు క్యాబినెట్ అరవింద్ కేజ్రీవాల్. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు 17 నవంబర్ 2021 ఇంప్లిమెంట్ చేశారు. అమల్లోకి తీసుకొచ్చారు కదా. అమల్లోకి తీసుకొచ్చినాక ఈ అమల్లో తీసుకొచ్చి 6 మాసాల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆధారాలతో ఇలా జరుగుతుందని చెప్పి చూడమని చెప్పి పోలీస్ కమిషనర్ లేఖ రాశారు. లేఖ రాస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఎల్జీ గారికి 8 జూలై 2022 లేఖ రాశారు. దీని మీద ఏదో జరుగుతుంది, పూర్తి విచారణ చేయాలి అంటే ఎల్జీ గారు 22 జూలై 2022 సిబిఐకి లేఖ రాశారు. దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే ఇమీడియట్ గా 28 జూలై 2022 ఏదైతే కొత్త పాలసీ తీసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్ గారు, అది తీసేసి ఇమీడియట్ గా పాత పాలసీకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? మీరు బ్రహ్మాండమైన పాలసీ 2020 సెప్టెంబర్ నుంచి 2 సంవత్సరాల పాటు బాగా మదించి పాలసీ తీసుకొస్తే ఎందుకంత భయపడిపోయి పాత పాలసీ తీసుకెళ్లారు? మీరేం తప్పు చేయకపోతే, మీరేం అన్యాయాలు చేయకపోతే ఎందుకు పాత పాలసీలకి వారం రోజులు తిరగకుండానే సిబిఐ విచారణకి ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎఫ్ఐఆర్ ఎప్పుడు 19 అక్టోబర్ 2022 ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు లేఖ రాస్తేనే ఎల్జీ లేఖ రాస్తేనే మార్చేశారంటే దీనిలో అవినీతి జరగకపోతే ఎందుకు మరి వాళ్ళు మార్చేసినట్టు? వాళ్ళ పాలసీ తీసుకొచ్చాక 1+1 బాటిల్ ఫ్రీగా ఇచ్చారు లేదా? ఢిల్లీ ప్రజలకు తెలుసు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ చేశారు. ఈ రకమైన ఉగాయి చేశారు, అది కరెక్ట్. అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు అనేక మార్లు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అనేకమైన పిటిషన్లు వేశారు. ఏంటి? దీని మీద ఎటువంటి ఆధారాలు లేవు, ఈ కేసు పూర్తిగా కొట్టేయండి అని. కోర్టులో సుప్రీంకోర్టు ఈయన విన్నారా? ఆయన మాట మొత్తం విచారించి పూర్తి ఆధారాలు ఉన్నాయి, నీ పిటిషన్ కొట్టేద్దామని చెప్పి నీ పిటిషన్ కొట్టేసి అనేక మార్లు కొట్టిపడేశారు. నిజంగా ఆధారం లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేది? ఈయన యొక్క అభ్యర్థిని స్వీకరించి కేసును కొట్టేసి ఈడీని మందలించి సిబిఐ మందలించి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, ఎందుకు ఇటువంటి తీసుకొచ్చారు అందరూ కదా. ఓ సందర్భంలో ఢిల్లీ హైకోర్టు అన్నారు సిబిఐని, మీరు ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయట్లేదు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి అని ఢిల్లీ హైకోర్టు అందే. వెళ్ళి అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ గారు. నోటీస్ ఇస్తుంటే రాకపోతుంటే ఢిల్లీ హైకోర్టు దగ్గర హైకోర్టు అడిగింది సిబిఐని, ఏం మీరు అరెస్ట్ చేయరా, ఇన్ని ఆధారాలు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి అంది హైకోర్టు. అప్పుడు కదా ఇలా అరెస్ట్ చేసింది. సో ఇవన్నీ విచారణ జరుగుతోంది, ఆల్రెడీ సిస్టమ్ లో ఉంది. ఇప్పుడు అది కండిషనల్ బెయిల్ కూడా అంటే ముఖ్యమంత్రి. అవును, అయితే మీరు అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీకి కానివ్వండి బీజేపీ పార్టీ 2014లో అధికారంలోకి రావడానికి కీలకంగా పరిగణించిన ఒక ఇష్యూ జన్ లోక్పాల్ బిల్లు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ లోక్పాల్ బిల్లు కాకుండా లోక్పాల్ బిల్లు తీసుకొచ్చారు. దాని మీద అన్నా హజార్ 2-3 సార్లు విమర్శించారు, దాన్ని వ్యతిరేకించారు. అదే తరహాలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన వ్యవహార శైలిని కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఓవరాల్గా అయితే ఏదైతే ఫ్యాక్టర్ మీరు రోజు తీసుకొచ్చారో 2 పార్టీలు నేషనల్ లెవెల్ అయితే ఫెయిల్ అయినట్టుగా అనుకోవాలి కదా. సో అప్పుడు ఈసారి ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని స్పెషల్గా చూస్తారంటారా? అవినీతి లేకుండా మీరు పరిపాలిస్తారని నమ్మకంతో ఓట్లు వేస్తారని అనుకోవచ్చు అంటారా? సో అవినీతి ఒక ఫ్యాక్టర్ సార్. ఇంకో ఫ్యాక్టర్ నాకు గ్రౌండ్ లెవెల్లో అనిపిస్తుంది ఏంటంటే ఈయన యొక్క అబద్ధాలు. అలాగే మాటికి ఎవరో మీద ఆరోపణలు చేసేసి పరిపాలన మర్చిపోయి ఎంతసేపు ఫైటింగ్ మోడ్, ఎంతసేపు కేంద్రంతోనో ఎవరితోనో ఫైటింగ్ తప్పితే పరిపాలన వదిలేశారు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను రోడ్డు మీదకి, నాకు కావాల్సింది నాకు మంచి రోడ్డు కావాలి, డ్రైనేజ్ సరైన, వర్షం పడితే మునిగిపోయే రోడ్లు ఉంటే ఎవరికి మాత్రం కోపం రాదండి? మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఇంద్రధనుసు నీళ్లు ఇస్తుంటే ఎవరికి కోపం రాదండి? పార్క్ వెళ్దామంటే మొత్తం ఇంకోటి పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇది కాంట్రాక్ట్ గా ఉన్నారు వేలాది మంది, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు చెప్తున్నారు. ఈయన 10 ఏళ్ళలో కూడా చేయలేదు ఆ పని. దీని మోసం కాకపోతే ఏమన్నారండి? పారిశుద్ధ్య కార్మికుల్ని నట్టేట ముంచేశారు, వాళ్ళకి విపరీతమైన కోపం ఉంది. సో ఆ రకంగా ఈ పారిశుద్ధ్యం మొత్తం గాలి వదిలేసి డ్రైనేజ్ పొంగిపోయి పట్టించుకునే పరిస్థితి. ఎంసీడీ వాళ్ళదే, మళ్ళీ కాసేపు ఎంసీడీ నాది కాదు అంటారు. ఎంతకాలం అంటారు అబద్ధాలు? అందుకని ప్రజలు ఈ అబద్ధాలకి విన్నది చాలు, చేసింది చాలు అని నా ఒపీనియన్. నాకు వచ్చిన సమాచారం అయితే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. అది కూడా అతి పెద్ద మ్యాండేట్ తో రాబోతుంది. చిన్న చిత్తగా 40 సీట్లతో రాబోతుందండి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. సరే, మీరు చేసిన అభివృద్ధిని మీరు అభివృద్ధి అనుకుంటున్నారు, లేదు ఇంకా అక్కడ అంత స్థాయిలో జరగలేదు అన్న ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో మరోసారి అవకాశం ఇవ్వాలా, లేకపోతే ఓసారి బీజేపీకి ఇచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది చూస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచనలోకి వెళ్ళారన్నది ఒక ప్రశ్న. అయితే కీలకమైన అంశము పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన విషయంలో ఎవ్రీ టైము దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేది ఖచ్చితంగా ఢిల్లీకి సంబంధించిన పొల్యూషన్. దానికి సంబంధించి సరే ఇతర రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు కానివ్వండి, అంతర్రాష్ట్రంలో అంటే మీరు రాష్ట్రం లోపల చూసినా సరే ఆ క్లీన్ లైన్స్ పాటించట్లేదని చెప్పేసి చివరికి అక్కడున్న అంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళే ఆ సిటిజన్సే ఫోరంని తయారు చేసుకొని మరి క్లీనింగ్ ప్రాసెస్కి దిగిన సందర్భాలు కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవ్వబోతున్నాయి అంటారా?
పొల్యూషన్ కంట్రోల్ కోసం అయితేనండి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా మెజర్స్ తీసుకుంటూనే ఉంది. మీరు చూసారంటే పొల్యూషన్ అనేది ఈ ఈ 5 ఏళ్లలోనే 10 ఏళ్లలోనే వచ్చింది కాదు. ఢిల్లీకి పొల్యూషన్ సమస్య అన్నది దశాబ్దాలుగా ఉన్న సమస్య, అది పెరుగుతూ వస్తున్న సమస్య. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత కనీసం స్టేబుల్ గా అక్కడ ఆపగలిగాం మనం తీసుకున్న మెజర్స్ ద్వారా. అలాగే ఇప్పుడు ఏదైతే మన అభియోగం చేశారో, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంసీడీ వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 2 సంవత్సరాలు కూడా అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా బీజేపీ అసలు ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మంచి పేరు తెచ్చుకుంటుందో అన్న ఉద్దేశంతో పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ అసలు పరిపాలనే జరగకుండా ఆపేద్దామన్న పరిస్థితి కోసం బీజేపీ ప్రయత్నిస్తున్న వాళ్ళతో ఒకవైపు ఫైట్ చేస్తూ, ఇంకొక వైపు ఎక్కడా కూడా స్కీములకి ఆటంకం రాకుండా, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా పరిపాలన చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆ విషయాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఆన్ గ్రౌండ్ లాస్ట్ 2 వారాల్లోని విన్నదైతే ప్రజలు మళ్ళీ కేజ్రీవాల్ గారే కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు కేజ్రీవాల్ గారు మాకు ఎక్కడున్నారు అని చెప్తున్నారు అన్నమాట. ప్రజలు మా మనసులో ఉన్నారు, కేజ్రీవాల్ గారిని కానీ మేము కోల్పోతే మమ్మల్ని ఇక్కడ మాకు ఒక నివాస స్థలం కూడా లేకుండా చేసేస్తుంది ఈ బీజేపీ. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే సామాన్యులకి బ్రతుకు లేకుండా చేసేస్తుంది. ఈ చిన్న చిన్న జుగ్గీలు అంటారు, అక్కడ మురికివాడల్ని తీసేసి ధనికులకి అప్పచెప్పేస్తుంది అన్న భయం అక్కడున్న ప్రజల్లో చాలా ఉంది. ఖచ్చితంగా 100% ఈ ఎవరైతే దిగువ స్థాయి సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చి ఓటేసి గెలిపించుకుంటారు అరవింద్ కేజ్రీవాల్ గారిని, అందులో డౌటే లేదు. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కంఫర్టబుల్ గా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. కానీ బీజేపీ ఖచ్చితంగా ఇంతకు ముందు కంటే ఇంకొక 2 or 3 సీట్లు పెంచే అవకాశం అయితే ఉన్నట్లే కనిపిస్తున్నది. 10 సంవత్సరాల పరిపాలన. ఎగ్జిట్ పోల్ సంబంధించిన విశ్లేషణ చేసే క్రమంలో ముఖ్యంగా ఓటింగ్ పర్సెంటేజ్ని ఖచ్చితంగా మనం చాలా ప్రాతిపదికగా తీసుకుంటుంటాం. లక్ష్మణ్ గారు, ఈసారి చూస్తే గతంతో పోలిస్తే ఈసారి ఇంకెక్కువ, ఎందుకంటే 62% మాత్రమే గతంలో అంటే ఎన్నికలకి సంబంధించిన పోలింగ్ జరిగింది. ఈసారి అది 70% వరకు వెళ్తుంది అన్న ఒక అంచనా అయితే ఓవైపు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మరోవైపు 2 పార్టీలు కూడా అదే తరహా ఆలోచనలో ఉన్నాయి. సో పెరిగిన ఓటింగ్ శాతము ఎవరికి బెనిఫిట్గా మారుతుంది అనే ఒక ప్రశ్న అడిగితే యూజువల్లీ అది ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో ఈసారి దాన్ని అలానే చూడాలంటారా? ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ గిన విపరీతంగా పెరిగితే, అంటే మినిమం ఒక 5% గిన పెరిగితే గతం పట్టే, నా అనుభవం ప్రకారం నేను 43 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఎన్నో ఎలక్షన్స్ చూశాను, అది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అలా పెరిగితే ఎందుకు అంటే, ఈ ప్రభుత్వం ఓడిపోవాలి, మనకి ఇబ్బందులు వచ్చాయి, లేకపోతే ఈ అవినీతి జరిగింది, లేకపోతే దుర్మార్గ పాలన చేశారు అని నమ్మినటువంటి ఓటరు మామూలుగా అంతకుముందు ఓటు వేయడానికి పోనివాడు ఈసారి వెళ్ళి ఓటేస్తారు. అదే ఆ పర్సెంటేజ్ పెరగడానికి అదే కారణం. అలాంటి వాళ్ళు పోయి ఓట్లు వేస్తారు. ఓట్లు వేసినప్పుడు ఆ కక్ష అన్నది అక్కడ చూపించినప్పుడు అది ఖచ్చితంగా, ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో మనం ఎందుకు అలా ఉండకూడదని అనుకోవాలి అంటే, 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. 10 సంవత్సరాల పరిపాలన జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరుగుతూ వస్తుంది, నో డౌట్. ఇప్పుడు మన తెలంగాణలో చూసాం కదా, ఏమయ్యాడు కేసీఆర్, మరి ఏమో రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు, తెలంగాణ గాంధీ అని చెప్పి ఆయన ఓకే ఆయన చనిపోయేంత వరకు ఆయనే సీఎం అనేటువంటిది సెంటిమెంట్ బయలుదేరి, అంత సెంటిమెంట్ ఉన్నా కూడా తెలంగాణలో 3సారి ఎందుకు ఓడిపోయారు మరి? 2 సార్లు గెలిచి 3సారి ఓడిపోయాడు కదా. ఇక్కడ రాష్ట్ర సెంటిమెంట్ ఉంది, అక్కడ ఢిల్లీలో ఏం సెంటిమెంట్ ఉంది? నథింగ్, ఏం సెంటిమెంట్ లేదు, మామూలు పరిపాలన. అంతకుముందు బీజేపీ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. అందువలన ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతం ఎన్ని చెప్పినా కూడా పెరిగింది కాబట్టే పోలింగ్ శాతం కూడా పెరిగింది అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ నా ఆలోచన తప్ప రైట్ అంటే రేపొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ అనేది మనకు 3 నుంచి 5% లోపలే తేడా వచ్చినా కూడా సీట్ల సంఖ్య పెరిగింది. అందువలన ఇక్కడ ఆ పర్సెంటేజ్ డిసైడ్ చేసేటప్పుడు ఆ పర్సెంటేజ్ ఓట్లు ఈయన బీజేపీకి అనుకూలంగా పడి ఉంటే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగి పడి ఉంటే
ఖచ్చితంగా బీజేపీకి కిరణ్ గారు చెప్పినట్టు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే ఉంటది. ఎస్. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి సార్. కిందటిసారి ఎలక్షన్స్ లో 15% తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 53% ఓట్లు వస్తే బీజేపీకి 38% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ పెరిగిన 2-3% నిజంగా అంత మార్పును తీసుకొస్తుందనేసి అనుకోవట్లేదు నేను. మొదటిది. రెండోది, పెరిగిన ఓటు శాతం యాక్చువల్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి సింపతి ఓట్లుగా మేము చూస్తున్నాము. అరవింద్ కేజ్రీవాల్ గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజుల్లో ప్రజల కోసం పనిచేసే నాయకులే లేరు. అలాంటి పరిస్థితుల్లో అతని ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజల కోసం పనిచేయడం కోసం మీరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యను చూడండి, పిల్లలను చూడండి. మొన్న ఎలక్షన్స్ లో వాళ్ళ ప్రచారంలో నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు మన ఇంట్లో మనుషుల్లాగే ఉన్నారు తప్ప ఈ రోజుల్లో మీరు ఏ ముఖ్యమంత్రి కొడుకుని భార్యని అలా చూడలేరు. అంటే లేనిపో అభియోగాలు చేస్తాయి పార్టీలు అన్న తర్వాత, ప్రతిపక్షాలు అన్న తర్వాత చేస్తాయి. కానీ ఈ రోజు కూడా ఒక సామాన్యుడిగానే ఉంటూ పరిపాలన చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ ప్రజలకు తెలుసు. అంటే మనం దూరం నుంచి చూసి ఏవేవో మాట్లాడుకుంటుండొచ్చు, కానీ ఢిల్లీ ప్రజలకి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పటికీ కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరిపాలన ఇస్తున్నారని నమ్ముతున్నారు. అదే ఇప్పుడు బీజేపీ ఇంత ఇబ్బంది పెడుతుందన్న సింపతితో వచ్చి, అంటే నిన్నటి వరకు ఓటేయడానికి ఏముందులే కేజ్రీవాల్ ఎలాగైనా గెలిచేస్తారు అనుకున్న ఓటర్ కూడా ఈ రోజు వచ్చి ఓటేస్తాడని నేను అనుకుంటున్నాను. అదే ఈ రోజు పర్సంటేజ్ గా నేను చూస్తున్నానండి. రవికిరణ్ గారు, దాదాపు 25 లక్షల ఓట్లు యూత్ ఓట్లు ఉన్నాయన్నది ఒక అంచనా, అంటే దాదాపు 20%. సో యూత్ ఓట్లు ఈసారి బీజేపీకి పడతాయా అన్న ఒక ప్రశ్న. మాట్లాడతారు మధ్యలో కట్ అయింది. సారీ అండి, సారీ. కంప్లీట్ చేయనివ్వండి. రైట్ లక్ష్మణ్ గారు. ఇప్పుడు ఇక్కడ గతంలో 15% డిఫరెన్స్ వచ్చింది, ఇప్పుడు అంత శాతం పెరగలేదు కదా. అంటే గతంలో అంతకుముందు 5 సంవత్సరాల యొక్క పరిపాలనలో గమనించినటువంటి అభివృద్ధిని బట్టి 2 ఉంటాయి. మళ్ళీ ఆ ప్రభుత్వం రావాలి అని భావిస్తే గనక అప్పుడు కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. మళ్ళీ ఈయనే రావాలి, ఇంకో ప్రభుత్వం రావడానికి వీల్లేదు అని ప్రజలు గట్టిగా నమ్మితే కూడా ఈ ఓట్ల పర్సెంటేజ్ పెరుగుతుంది, నో డౌట్. అని మొదటిసారి ఆ అవకాశం ఆయనకు కనపడి ఆయన అంత డిఫరెన్స్ తో గెలవగలిగారు. రెండోది ఏంటంటే బీజేపీ కూడా అప్పట్లో స్ట్రాటజీ కూడా సరిగా లేదు ఆ టైంలో. నాకున్న సమాచారం మేరకు స్ట్రాటజీలో ఫెయిల్ అయింది. ఈసారి అలాంటి వీడియో రావట్లేదు, ప్రభుత్వ ఓటు మీరు ఎంతైనా సర్వే చేసుకోండి, ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటు శాతం పెరిగి ఉంది. ఆ పెరిగిన ఓటు శాతమే దాని వల్లనే 5%, 4% పెరిగింది పోలింగ్ పర్సెంటేజ్. చేశారు కదా అని మనం అనుకుంటే రెండోసారి అదే స్వీప్ చేయాలి కదా. మరి గతంలో కేసీఆర్ బ్రహ్మాండంగా స్వీప్ చేశా, మరి ఇప్పుడు మనం ఎందుకు అట్లా దిగజారిపోయింది? మరి అట్లా కారణాలు మనం 2 చెప్పుకోవచ్చు. ఓట్ల శాతం పెరిగితే మా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారంట కాబట్టి ఓట్లు వేశారు ఆయన మీద సింపతితో అని మీరు అంటున్నారు మన మిత్రుడు. ఇక్కడ కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు? దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టారా, లేని కేసులు పెట్టారా, తప్పుడు కేసులు పెట్టారా, లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా హింస పెట్టారా, లేకపోతే బాధించారా, జైల్లో అన్నం పెట్టలేదా? ఇవన్నీ సింపతి క్రియేట్ చేయాలంటే, అంటే సింపతి రావాలంటే ఇవన్నీ జరిగి ఉండాలా, అంటే వేధింపులు జరిగి ఉండాలా. అక్కడ వేధింపులు ఏం జరగలేదు. శుభ్రంగా నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిచారు, అరెస్ట్ చేశారు, కోర్టులో అతను దాన్ని ఛాలెంజ్ చేశాడు, బెయిల్ అడిగాడు. ఇప్పుడు ఏమాత్రం ఆధారం లేకుండా ఇందాక రవికిరణ్ మిత్రుడు చెప్పినట్టు కోర్టు ఆ విధంగా బెయిల్ రిజెక్ట్ చేయడము, అరెస్టును సమర్థించడము ఇవన్నీ జరిగాయి కదా. సరే, కొంతకాలం పోయిన తర్వాత బెయిల్ అనేది ఎటాగు ఎవరికైనా ఈవెన్ మర్డర్ కేసులో కూడా బెయిల్ వస్తాయి, అదే పెద్ద విషయం అయితే కాదు. కానీ నేను మొదటే చెప్పినాను, అవినీతి జరిగిందా లేదా అన్నది మనకంటే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకంటే ప్రాక్టికల్ గా అక్కడ చూస్తారు ఏం జరుగుతున్నది అన్నది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు సామాన్య జీవితం గడుపుతూ సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి సామాన్యుడిగా 5 సంవత్సరాలు ఉండి నెక్స్ట్ 5వ సంవత్సరం అంటే 2వసారి గెలిచిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా ఎందుకు మారుతుంది? అంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయము, క్యాంపు కార్యాలయము అంటే రెసిడెన్స్ అంత లగ్జరీగా కట్టించుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మామూలుగానే ఉండొచ్చు కదా. వాట్ ఈస్ ద నీడ్? అది పర్మనెంట్ కాదని మీరే అంటున్నారా? సొంతం కాదు. ఒకవేళ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడని
అని అనుకుందాము. అలాంటప్పుడు అంత లగ్జరీ ప్రజల సొమ్ము ట్యాక్స్ రూపంలో వచ్చి సొమ్మును పెట్టి కట్టించాల్సినటువంటి అవసరం ఉందా? అంటే తెలియదు ఎలా ఖచ్చితంగా ఆ ప్రశ్నకు కడుతున్నారు, yes, ఆ ఏ ప్రశ్నకు వస్తువు ఎంత సమాధానం వాల్యూ, వెతికే క్రమంలో ఎందుకు అలా ఓట్లు కూడా కడుతున్నారని ఆయన తెలీదా? ఓట్లు కూడా మారుతాయి ఆయన కదా ఖచ్చితంగా. అప్రూవ్ చేసింది అని ఎస్టిమేట్ ఎవరు అప్రూవ్ చేసింది? గవర్నమెంటే కదా అప్రూవ్ చేసింది క్యాబినెట్ లో. ఎస్ మరి అలాగే నేను ఈ లైన్ లోకి ఎందుకు వెళ్తున్నాను, నేను సామాన్యుడిగానే ఉంటాము, నాకు ఇంత లగ్జరీ అవసరం లేదని భావించి ఉండాలి కదా. అది పోనీ జరగకూడదు. కట్టేటప్పుడు విజిట్ చేసి ఇంత కాస్ట్లీగా ఇంత లగ్జరీగా ఎందుకు కడుతున్నారని ఆపేసి ఉండాలి కదా. చేయలేదే మరి. ఎస్ అందులోనే ప్రవేశించాడు, అందులోనే ఉంటున్నాడు కదా. అది రిఫ్లెక్ట్ దానివల్ల అయింది జనంలో. ఎస్ అదంతా ఇప్పుడు ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని చూస్తారు. అయితే ఇక్కడ అంటే లోపల ఓటింగ్ ఒక రకంగా సంబంధించి ఉండి బయటకు వచ్చి వేషాలు వేసుకుంటే జనం ఇవాళ Yes. కనిపెట్టగలేని ఒకప్పుడు నడిచేది. లోపల ఒక విధంగా ఉండి బయటకు లక్ష్మణ్ వచ్చి గారు, ఇంకో లక్ష్మణ్ విధంగా గారు. రాజకీయ నాయకులు నేను చూశాను. రైట్ లోపల కొంచెం లగ్జరీగా ఉంటారు, బయటికి రబ్బర్ చెప్పులు వేసుకొని పాత చొక్కా వేసుకొని, నా ముందరే ఒక ఆయన ఏంది పాత చొక్కా వేసుకున్నావు అంటే నాకే చెప్పిండు, మంచి చొక్కా వేసుకుంటే జనం ఒప్పుకోరే. పాత Right. చొక్కాలు వేసుకొని అయ్యా దండం పెట్టి నా ఓట్లేని అనేవాళ్ళు. ఇప్పుడు అది ఎంత పోయింది, జనం అన్ని కనుక్కుంటారు. నువ్వు అవన్నీ ఎక్కడున్నావు, ఏం గమనిస్తారు చేస్తున్నావు, ఇప్పుడు. సోషల్ Yes, మీడియా వచ్చిన రవికిరణ్ గారు, తర్వాత నువ్వు దాచి పెడతామని దాగదు ఏది కూడా, అన్ని బయటకు వస్తాయి. ఎస్ రవికిరణ్ గారు, ఇక్కడ అతను యూత్ ఓటింగ్ మరి- అన్నది ఎస్ ఒకసారి రవికిరణ్ గారు, యూత్ ఓటింగ్ అన్నది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యం కానివ్వండి, ఎంతో కొంత ఆ ఉపాధి అవకాశాలని క్రియేట్ చేయడము, లేకపోతే ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడంలో బీజేపీ పార్టీ ఫెయిల్ అయిందన్నది ప్రతిపక్షాలు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ వచ్చారు. సో అదేమైనా అక్కడ ఫ్యాక్టర్గా పనిచేసే అవకాశం ఉందంటారా? ఇది ఈ రోజు పార్లమెంట్ లోనే చెప్పారండి. ఉద్యోగాలు యూపీఏ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో 2.9 కోట్లు ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో 17 కోట్లు 17 crores ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే గత 2004 నుంచి 14 ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ రేషియో 6% జరిగితే, మా 10 ఏళ్ళ ప్రభుత్వం 36% పెరిగింది. సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా ప్రభుత్వ హయాంలోనే పెరిగాయి కానీ గత ఒక 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు. అది ఢిల్లీలో కూడా ఢిల్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ టు ఇట్. ఒకటి, కేజ్రీవాల్ గారి మీద సానుభూతి రావాలి అంటే సార్, మరి 6 నెలల క్రితం 7 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆయన అప్పుడే సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా బెయిల్ ఇచ్చి బయట వెళ్ళి ప్రచారం చేసుకుని మళ్ళీ వచ్చి జైల్లో ఉండు అన్నప్పుడు ఆ రోజు మరి ఆయనకి సానుభూతి రాలేదే. వచ్చి ఉంటే కనీసం ఆయన సొంత నియోజకవర్గం ఉన్న పార్లమెంట్, ఆయన సొంత నియోజకవర్గం న్యూఢిల్లీ కదా, ఆ నియోజకవర్గం ఉన్న పార్లమెంట్ అన్న గెలుచుకోవాలి కదా. క్లీన్ షేవ్, సటాసట్ షేవ్ అయిపోయింది. ఎందుకు మరి ఏ ఒక్కటి గెలుచుకోలేదు మరి ఆ రోజు ఉన్నటువంటి సానుభూతి ఇప్పుడు పెరిగిపోయిందా? ఈ 7 మాసాల్లో పెరిగిపోయింది సానుభూతి ఉంటే అప్పుడే రావాలి కదా. సో సానుభూతి లేదు, ఏమి లేదు. ఒకటి. రెండోది, అసలు గత 3 పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే ఢిల్లీలో సార్ 2014, 19, 2024 భారతీయ జనతా పార్టీకి 55% ఓట్లు నికరంగా పడ్డాయి. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 30% కూడా దాటలేదు. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది స్టాటిస్టిక్స్. అలాగే అసెంబ్లీకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ 36, 37 వస్తుంది, వాళ్ళు 50 దాటుతున్నారు. సో అంటే ఏంటి, భారతీయ జనతా పార్టీ ఓటరు స్టేట్ కి వచ్చేసరికి కేజ్రీవాల్ గారిని ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఒక అనాలిసిస్. సో దీన్ని ఏ రకంగా మనం వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టాలని చెప్పి మేము గత 4-5 మాసాలుగా దాని మీద మేధోమథనం చేసి ప్రజల్లోకి వెళ్ళి నొక్కడ్ మీటింగ్స్ అంటారు, అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ 2000 పైగా మీటింగ్స్ పెట్టి ప్రజల్ని కన్విన్స్ చేసి చెప్పాం పరిస్థితి జరుగుతుంది ఏంటి, ఒకసారి 30 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి సుదీర్ఘంగా పనిచేసాం. అలాగే మా కార్యకర్తలు, ప్రతి కార్యకర్త ఎలాగ రమేష్ గారు వెళ్ళి పనిచేశారో అలాగే దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరూ వెళ్ళి పనిచేశారు. కానీ అక్కడ జరుగుతుందండి, ఎన్డీఏ కూటమి సభ్యులే మొన్న వరకు 6 నెలల క్రితం వరకు కలిసి ఉండి నువ్వు నేను అన్నదమ్ముడు అని ఒక సైకిల్ తొక్కిన వాళ్ళు ఈ రోజు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చి కేజ్రీవాల్ అన్నారు నువ్వు అబద్ధాలు కోరు, నువ్వు అవినీతి పరుడని. సో వాళ్ళ కూటమిలో అన్నయ్య తమ్ముడు తిడతారు, తమ్ముడు అక్కని తిడుతుంది. అది వివిధ వర్గాలు ఎట్లా ఆలోచిస్తున్నాయని మనం డిస్కస్ చేద్దాం. ఎస్, మనం వివిధ వర్గాలు ఎలా ఆలోచిస్తాం, ఎందుకంటే యూత్ అన్నది ఒకటి చాలా కీలకమైన అంశం. రెండోది మహిళలకు సంబంధించిన ఓటింగ్ కూడా, ఎందుకంటే ఈసారి మీరు మహిళలకి కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టినట్టున్నారు. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి అంటారా? రైట్, లక్ష్మణ్ గారు నన్ను అడిగారా? ఎస్ లక్ష్మణ్ గారు, ఎస్ మీరే చెప్పండి, మళ్ళీ చెప్పండి, నేను మిస్ అయ్యాను. ఎస్, అయితే అంటే ఈ వివిధ వర్గాల్ని మనం గమనించినప్పుడు యూత్ అన్న దానికి సంబంధించి
ఒక రకమైన ఆలోచన విధానంతో అంటే మహిళలకు ఖచ్చితంగా మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రిజల్ట్స్ని ప్రభావితం చేస్తారు అనేది మనకు తెలుసు. ఈసారి బీజేపీ పార్టీ స్పెషల్గా వాళ్ళ కోసం పథకాలతో ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఆ రిజల్ట్స్ ఏమైనా దాని మీద బేస్డ్ ఆన్గా రిజల్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? కొంత ప్రభావం చూపుతున్నది. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతపరంగా తాయిలాలు ఇవ్వటం వ్యతిరేకమని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్స్ లో ఒక అడుగు దిగారు, కిందికి దిగి వాళ్ళు కూడా తాయిలాలు ప్రకటించారు. అంటే విధి లేని పరిస్థితి అక్కడ. అంత ఈజీగా కేజ్రీవాల్ మీద గెలవలేము అని అర్థమయ్యే కదా వాళ్ళు కూడా ఆ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ప్రధానంగా కొత్తగా 25 లక్షల మంది యువ ఓటర్లు, మహిళా ఓటర్లు, వీళ్ళిద్దరు కూడా ప్రభావం చూపే పరిస్థితే ఉంటది ఎన్నికల్లో. ఆ యువతను అట్రాక్ట్ చేయడానికి ఉద్యోగాలు కల్పన విషయంలో కానీ బాగా విస్తృతంగా ప్రచారం చేశారు వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి. మహిళల విషయంలో రైతులు ప్రకటించేశారు. మరి చాలా మంది ఏమనుకుంటారంటే మరి ఈ ప్రభుత్వం మీద అవినీతి ఉంది, ఈ ఆరోపణలు ఉన్నాయి, మరి ఈ ప్రభుత్వం రేపు ఓడిపోతే మన పరిస్థితి ఏంటి, ఈ ప్రభుత్వం వస్తే మనం ఇస్తామంటున్నారు కదా మనకు అనేటువంటి నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగితే మహిళలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ మీద ప్రత్యేకించి వ్యతిరేకత అంటూ ఏముంది ఎక్కడ చెప్పండి? వ్యతిరేకత ఏం లేదు. వ్యతిరేకత ఉంటే పార్లమెంట్ ఎన్నికలు మన కిరణ్ గారు చెప్పినట్టు అన్ని సీట్లు రావు కదా. అంటే పార్టీ మీద వ్యతిరేకత ఉంటే బీజేపీ మీద అన్ని సీట్లు రావు. అంటే పార్టీ మీద అంత వ్యతిరేకత లేదు అక్కడ. అరే ఈ పార్టీ అవసరమే లేదు మనకు అన్నంత వ్యతిరేకత జనంలో లేదు అన్నది కనిపిస్తున్నది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలివిగా ఈసారి వాళ్ళు అట్రాక్ట్ చేసుకున్నారు. అలాగే వివిధ వర్గాలకు చెందిన కూడా ఢిల్లీ కాబట్టి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు అంతరక సెటిల్ అయి ఉంటారు కాబట్టి ఏం చేసిండ్రు, అన్ని రాష్ట్రాల నుంచి ఆయా భాషలకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఏ భాషల్లో ఏ ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నారో అక్కడ ప్రచారం చేయించారు. ఎవరు? బీజేపీ. తెలుగు వాడు వెళ్ళి తెలుగు ఓటుని కలిసి అరే బాబు బీజేపీకి ఈసారి ఓటేండి అయ్యా బాబు అని అంటే ఆ రిలేషన్ బంధుత్వాలు అవే ఉంటాయి. గుజరాత్ వాళ్ళు వెళ్ళి అయ్యా బీజేపీ ఓటేయండి, కర్ణాటక వెళ్ళి బీజేపీ ఓటేయండి. ఇది కొంత కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు అడుగుతున్నారు మనం వేద్దాము అనేది కూడా కలుగుతుంది కొంత. ఆ పర్సెంటేజ్ కూడా తోడై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మొత్తం వెళ్ళారు కదా, అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ ప్రచారానికి వెళ్ళారు అక్కడ ఢిల్లీలో. అంతేకాకుండా ఇంకొక కీలకమైన అంశము వెళ్ళి వాళ్ళని కలుసుకున్నారు. ఇక్కడ కీలకమైన అంశము బీజేపీ పార్టీకి ప్రచారం చేసేదానికన్నా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇండి కూటమిలో నుంచి వాళ్ళు వెళ్ళి కూడా అక్కడ ప్రచారం చేశారు. కానీ బట్ అది ఎంత మాత్రం ఎఫెక్టివ్గా నడిచింది అన్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తుంది. అవును, ఎఫెక్టివ్గా అయితే కనపడలేదు. మరి మనము పేపర్లో వచ్చిన వార్తలు కానీ మీడియాలో వచ్చింది కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినట్టని కూడా నేను అన్ని గమనిస్తూ వస్తున్నాను. కానీ బీజేపీ అంత ఎఫెక్టివ్గా ఆమ్ ఆద్మీ పార్టీ అంత స్ట్రాటజికల్గా అంత నెట్వర్క్ పరంగా నడిచినట్టు ప్రచారం నాకైతే కనిపించలేదు. జనంలో వేస్ట్ తీరాలంటే నాకు ఇవన్నీ ఏం పనిచేయవు. మనం ఎన్ని చెప్పినా పనిచేయవు. రమేష్ కుమార్ గారు, ఇక్కడ యూత్ ఓటింగ్ ఏదైతే ఉందో చాలా కీలకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి సందర్భంలోనూ వివిధ పార్టీలు చెప్తున్నది కూడా ఏంటంటే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల పాటు తర్వాత కూడా ఇంకా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి పార్లమెంట్లో ప్రకటించుకునే స్థాయిలో ఉంది అన్నదాన్ని డిస్కస్ చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న యూత్ అరవింద్ కేజ్రీవాల్ ఎంతో కొంత ఒకప్పుడు అంటే ఒక రోల్ మోడల్గా చూశారు. కానీ గత 4-5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ రోల్ మోడల్ అనే యాక్టివిటీ ఇంకా అలానే కంటిన్యూ అవుతుందంటారా, లేకపోతే ఈసారి లేదు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దామనే ఆలోచనకైనా వెళ్ళాలంటారా? లేదండి, ఖచ్చితంగా ఫస్ట్ టైం ఓటర్స్ అనేవాళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానివ్వండి, అలాగే బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక ప్రోగ్రామ్ తోని అక్కడ యువ వ్యాపారవేత్తల్ని సృష్టించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్కూల్లో ఉండగానే వాళ్ళకి కొంత ఒక మినిమల్ అమౌంట్ ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు చేయించి ఆ వ్యాపారాల ద్వారా కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారండి అక్కడ. సో ఆమ్ ఆద్మీ పార్టీ తనకున్న అంటే లిమిటేషన్స్ లో చాలా అద్భుతంగా అక్కడ ఉద్యోగ కల్పన చేస్తున్నది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల అక్కడ ఖచ్చితంగా ఈ ఏమంటారు ఉద్యోగ కల్పన ఫెయిల్యూర్ వల్ల నిరుద్యోగుల సంఖ్య అయితే బాగా పెరిగింది. అలాగే మహిళలకు వచ్చేసరికండి, మహిళలకు అక్కడ ప్రధానంగా
ఫ్రీ బస్ అన్నది చాలా ఉపయోగకరమైంది. అంటే మన ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే దేశంలో చాలా రాష్ట్రాలు కాపీ కొట్టేశాయి, కానీ అది నిజమైన అవసరం ఉన్న స్థానం ఢిల్లీ అండి. ఢిల్లీలో అప్పటికి మహిళలు బయటికి వెళ్తే ఈ క్యాబుల్లో కానివ్వండి, ఆటోల్లో కానివ్వండి, మహిళల్ని చాలా హింస పెడుతుండే వాళ్ళు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుండేవి. వాటి నుంచి కాపాడడం కోసమని ఒక మహిళ బయటకు అడుగు పెడితే, ఒక డైలీ కార్మికురాలు అవ్వచ్చు, ఇంకొక ఉద్యోగం చేస్తున్నది అవ్వచ్చు, చేతిలో రూపాయి లేకపోయినా ఇంటికి క్షేమంగా రావాలన్న ఉద్దేశంతోని బస్సుల్ని మహిళలకు ఫ్రీ చేశారు అరవింద్ కేజ్రీవాల్ గారు. అలాగే అదే బస్సుల్లో సాయంత్రం 7 గంటల తర్వాత ఒక కానిస్టేబుల్ కూడా ఉంటారండి. సీసీటీవీ కెమెరాలు పెట్టించారండి. అంటే హీఈస్ వెరీ కీన్ అబౌట్ మహిళలకు అక్కడ భద్రత పెంచాలి. ఆ విషయం అక్కడ ప్రజలకు తెలుసు. అంటే బయట ఉన్న వాళ్ళకి, మన వాళ్ళకి చాలా మందికి తెలియదు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎందుకు చేశారు. అసలు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, మనం ఇచ్చేద్దాం, ఓట్లు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో మిగతా రాష్ట్రాల్లోని అనౌన్స్ చేశారు. కానీ మహిళలకి 100% భద్రత ఇవ్వడం. అందుకనే మీరు చూసారంటే అక్కడ ఇంతకు ముందు కంటే ఎంతో మంది ఓటర్లు, మేము సాయంత్రం బయటకు వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా మేము షాపింగ్ చేసుకోగలుగుతున్నాం, మా ఉద్యోగాలకు వెళ్ళగలుగుతున్నాం అన్న మాట వాళ్ళ నుంచి వినిపిస్తుంది. రమేష్ గారు, ఓవరాల్గా చూస్తే మాత్రం ఈసారి అరవింద్ కేజ్రీవాల్కి గ్యారెంటీ అని చెప్పేసి మీరు ఏదైతే ఒక నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారో, తద్వారా ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారో, నిజంగా అది వర్కౌట్ అయిందంటారా? ఎందుకంటే మేనిఫెస్టోలు అనేవి చాలా కీలకమైన అంశాలుగా మారుతుంటాయి చాలా సందర్భాల్లో ఎన్నికల్లో. కానీ ఈసారి మేనిఫెస్టో కాకుండా మీరు కేవలము అరవింద్ కేజ్రీవాల్కి గ్యారెంటీ అని చెప్పేసి అయితే మీరు తీసుకెళ్లారో, ప్రజల్లో దాని స్పందన ఎలా వచ్చింది? నిజంగానే అది ఇవాళ ఓట్లుగా కన్వర్ట్ అయిందంటారా? 100% అండి. అరవింద్ కేజ్రీవాల్ గారు గడిచిన 11 సంవత్సరాల పరిపాలనలోనే అతను ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే బీజేపీ మా పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి దాని మీద ఇంకో 20% ఎక్స్ట్రా యాడ్ చేసి అనౌన్స్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలకి తెలిసింది అంటే యాక్చువల్ గా 11 సంవత్సరాల పాటు ఫ్రీ రేవడీలు ఇచ్చారని చెప్పిన వ్యక్తే ఈ రోజు వచ్చి నేను ఫ్రీ ఇస్తానంటే ఎవరు నమ్ముతారండి? అంటే మనసులో ఫ్రీలు ఇవ్వకూడదు అని ఉన్న వ్యక్తి, 11 సంవత్సరాల తప్పని చెప్పిన వ్యక్తి ఈ రోజు వచ్చి నేను ఇస్తానంటే ఎవరు నమ్మేస్తారు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు ఖచ్చితంగా చాలా తెలివైన వాళ్ళు. యాక్చువల్ గా మహిళలకి ఆమ్ ఆద్మీ పార్టీ 2100 ఇస్తామన్నది. దానికి పోటీగా బీజేపీ 2500 ఇస్తామని అనౌన్స్ చేసింది. 2500 కాదు కదా, 20,000 ఇస్తానన్న నమ్మరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 11 సంవత్సరాల పాటును ఇవి ఫ్రీ రేవడీలు అని చెప్పుకుంటూ తిరిగిన ఇదే బీజేపీ ఈ రోజు నేను ఇచ్చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది గనక ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మాత్రమే, ఎంత ఇచ్చినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకు వాళ్ళు ఎన్ని గంటలైనా లైన్లో నిలబడి అరవింద్ కేజ్రీవాల్ గారిని గెలిపించుకుంటారు. కానీ మహిళా ఓటర్లకు సంబంధించి అంటే మీరు ఆకర్షించడానికి ఈ ఒక్క పథకం సంబంధించి మిగిలిన పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపించలేదు. సో 10 ఏళ్ల పాలన ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా వాళ్ళ ఇప్పటివరకు వచ్చిన బెనిఫిట్స్ అవి కంటిన్యూ అవుతాయన్న ఒక ఆశతోనే ఈసారి ఓట్లు వేస్తారంటారా? లేకపోతే ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, లేకపోతే కర్ణాటక లాంటి ప్రాంతంలో కూడా మహిళలకు ఏదైతే ఆ ఎక్స్ట్రా అమౌంట్ 2,500 రూపాయలు అంటే ఒక్కొక్క చోట ఒక్కో అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళకి గ్యారెంటీ అని చెప్పి చెబుతూ వచ్చారు, అది ఖచ్చితంగా ఫ్యాక్టర్ పనిచేసింది అన్నది మనకు రిజల్ట్స్లో కనిపించింది. సో ఇప్పుడు 2,500 అని చెప్పడం ద్వారా బీజేపీ ఆ ఫ్యాక్టర్ని ఏమైనా అక్కడ క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేసిందంటారా? నమ్మరండి ప్రజలు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ 10 ఏళ్ల పాటు ఫ్రీ రేవడి అని చెప్పిన పార్టీ ఈ రోజు వచ్చి నేను ఇస్తానంటే ఎంత ఇస్తానన్నా కూడా ప్రజలు నమ్మరు. గ్యారంటీగా కేజ్రీవాల్ గారి చేతుల మీదుగానే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి న్యాయం జరిగేది కేజ్రీవాల్ గారి చేతుల మీదుగానే. అంటే నిజమైన పేదవాడి బాధ తెలిసింది కేజ్రీవాల్ గారికి మాత్రమే. బీజేపీ ఓన్లీ డబ్బున్న వ్యక్తుల కోసమే పనిచేస్తుందని వాళ్ళు చెప్పిన, అంటే మేము వెళ్ళిన 10 మందిలో 8 మంది బీజేపీ ఓన్లీ డబ్బున్న వ్యక్తుల కోసమే పనిచేస్తుంది, మాలాంటి వాళ్ళ కోసం బీజేపీ పనిచేయదు, ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవినీతి విషయానికి వస్తే కూడానండి, అవినీతి నాయకులందరినీ బీజేపీలో పెట్టుకొని అసలు యాక్చువల్ గా బీజేపీయే కేసులు పెట్టిన ఎంతో మంది నాయకులను బీజేపీలో చేర్చుకుని ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఒక బూచిని చూపించి ఇతను అవినీతి పరుడు అని మచ్చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని ఎవరు నమ్ముతారండి? అంటే ఈ రోజుల్లో ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రతిదీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు వాడిన ప్రతివి కూడా తుస్సుమనే బాంబులే తప్ప అవేవి పేలేవి కాదు, నిజాలు కాదు. లక్ష్మణ్ గారు, మహిళా ఓటర్లు అన్నది మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇంత డబ్బులు మేము ఇస్తాము అని చెప్పడం ద్వారా కొన్ని రాష్ట్రాల్లో పార్టీల అధికారాలకు సంబంధించిన అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపించిన నేపథ్యంలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా అంటే రమేష్ గారు చెప్పినట్టుగా ఈ ఫ్రీబీస్ అన్ని క్యాన్సిల్ చేయడానికి ఎంత వీలైతే అంత తొందరగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళ ఆ ఫ్రీబీస్ని వాళ్ళు కూడా ప్రకటించే స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ మేబీ ఆ ఒక్క పాయింట్లో సక్సెస్ అయిందని అనుకోవాలంటారా? ఇప్పుడు అంతే కదా మరి. ఇప్పుడు బీజేపీ రాయితీలకు విరుద్ధమని చెప్పుకుంటూ వచ్చి ఒక్కసారిగా మరి ఏ రాష్ట్రాల్లో లేకుండా ఢిల్లీలో
వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకే కదా మరి, దాంట్లో దెబ్బపడాల్సిందేం లేదు మనం. కాకపోతే ఏంటంటే ఇక్కడ రకరకాల వ్యూహాలు పన్నినప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎన్ని చెప్పినా కూడా దౌర్జన్యాలు, అవినీతిని ఇవాళ ఓటరు సహించే పరిస్థితులు లేరు. మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి. కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు? కేవలం ఈ 2 అంశాలే. ఎందుకు? వ్యక్తిగత ఆస్తులు జోలికి పోయారు, జిల్లా పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ. అలాగే ప్రతి వర్క్ పనుల్లో అన్నిట్లో కూడా అవినీతి కనిపించింది. దాని వ్యతిరేకత చవి చూశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి లక్ష్మణ్ గారు ఒకసారి మీ వీడియో చెక్ చేసుకోరా, వీడియో రావట్లేదు, ఒకసారి మీ వీడియో చెక్ చేసుకోరా ప్లీజ్. ఇప్పుడు వస్తుందా? ఎస్ వస్తుంది సార్, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఏదైతే స్లమ్స్ ఏరియాలో నివసిస్తున్న పేద వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను ప్రభావితం చేసేటువంటి అంశాలు బట్టే ఓటింగ్ శాతం పెరుగుతుంది. అవును, వాళ్ళు అక్కడ నిర్లిప్తగా ఉండి ఎవరైతే మనకేముంది. ఇప్పుడు చూడండి రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, మన ఆప్మిత్రుడు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. బీజేపీలో కూడా అవినీతి పరులు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీలు లేరు? కాంగ్రెస్ లో లేరు. అన్ని పార్టీలలో ఇవాళ అది మేము చాలా నీతి నిజాయితీగా మా పార్టీలో ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇవాళ ఎవరికి లేవు. అంటే అది ఇవాళ రేపు వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీలకు ఉండేది. వాషింగ్ పౌడర్ నిర్మా కాన్సెప్ట్ తీసుకొచ్చేస్తున్నారు. ఏ పార్టీలో ఉండి ఏ అవినీతి చేసినా ఒకప్పుడు లెఫ్ట్ భావాలు ఉండేటువంటి పార్టీలకు ఉండేది. ఆ పార్టీలలో కూడా ఇవాళ లేకుండా పోయింది. అందువలన ఇవాళ పరిస్థితులు ఈ అవినీతిని, దౌర్జన్యాలను సహించే పరిస్థితుల్లో జనం లేరు. కానీ వాళ్ళు బయట పడకుండా వాళ్ళు ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు. అక్కడ ఆపు మనం అనుకుంటున్నాము, దూరంగా ఉన్నాము, మనకు తెలియదు అని. నాకున్న సమాచారం మేరకు అక్కడ ఖచ్చితంగా దౌర్జన్యాలు జరిగాయి, అవినీతి జరిగింది. ఏదో కేజ్రీవాల్ యొక్క అవినీతి కాదు, అదొకటి కాదు. అదేదో కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి ఏదో 4 వెంటబడ్డారు, అది కాదు. అక్కడ మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, తర్వాత లోకల్ బాడీలో మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేట్ల పరిస్థితి ఏంటి, తర్వాత లోకల్ స్థానిక నాయకులు ఉన్నారు, ఆప్ నాయకులు, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనము ఒక మామూలు సామాన్య మధ్యతరగతి వాడు ఒక వీధిలో చిన్న వ్యాపారం పెట్టుకొని బతుకుతుంటాడు. లేకుంటే పాల కౌంటర్ పెట్టుకొని పాలు అమ్ముకుంటూ, నీళ్ళ కౌంటర్ పెట్టుకొని నీళ్ళు అమ్ముకుంటూ బతుకుతుంటాడు. సాయంత్రం అయితేనే వీళ్ళు పోయి వాని దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అలాగే ఒక ఆటో నడుపుకుంటూ ఉంటే వాని అర్ధరాత్రి తెల్లవారుజాన వాని దగ్గర పోయి వాని దగ్గర డబ్బులు అడుగు టోపులు పెట్టుకొని మేము నాయకులమని పోతారు. ఇవ్వాల్సిందే అంటారు. ఇవ్వకపోతే హరాస్మెంట్ చేస్తారు. పోలీసు వ్యవస్థ ఎలా ఉంటది అక్కడ? ఒకవేళ వాడు నాకు పలానాయన నన్ను బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్ పోతే ఎవరు అధికారంలో ఉంటే పోలీసులు వాళ్ళకు భజన చేస్తారు కానీ వాళ్ళు చెప్పింది వింటారు, కానీ వీళ్ళు చెప్పింది వింటారా? వినరు. అందువల్ల ఇవన్నీ ప్రాక్టికల్ గా కంటికి కనిపించేటువంటి అంశాలు. వాటిని దృష్టిలో పెట్టుకునే ఓటర్లు ఏం చేయాలి, ఇంకా దోపిడీ పెరుగుతుంది, బీజేపీ వస్తే కొంచెం తగ్గుతుంది అని భావిస్తారు. తగ్గుతుంది అంటున్నా. పేదల్ని ఇంప్రెస్ చేయడానికి కూడా బీజేపీ అంటే ఏదైతే ఆటో రిక్షా డ్రైవర్లు కానీ వాళ్ళందరూ అక్కడ బాగా అంటే ఎక్కువ శాతం ఉండే నేపథ్యంలో వాళ్ళకి ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ 5 లక్షలు పెంచడం కానివ్వండి, యాక్సిడెంటల్ పాలసీ 10 లక్షలకి ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి ఏదైతే వాళ్ళ సెగ్మెంట్ కాదు, ఎందుకంటే అర్బన్ ఓటర్సు లేకపోతే కొద్దిగా ఎలైట్ ఓటర్స్ మాత్రమే బీజేపీ పార్టీకి అని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి వీళ్ళను కూడా ఇంప్రెస్ చేయడానికి, వీళ్ళను కూడా అటువైపు ఆకర్షించి ఈసారి ఓట్లుగా మలుచుకునేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నించిందన్న దాంట్లో అంటే ఏ ఒక్క చిన్నదాన్ని వదిలిపెట్టలేదు అనేది మనకు కనిపిస్తుంది. సో దాని ప్రభావము ఇప్పుడు ఓటింగ్ శాతం మీద ఏమైనా ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న అయితే చాలామంది మధ్యలో ఉంది. అవును, కరెక్ట్. అది ఇప్పుడు అర్బన్ హౌసింగ్ స్కీమ్ కూడా అక్కడ ఏం చేశారంటే ఒక ఖాళీ స్థలం తీసుకుని అక్కడ కట్టించడం కాకుండా స్కీమ్ లో కొంత మార్పు ఏం చేశారంటే, సపోజ్ నీ హౌసే ఉంది అక్కడ, ఎప్పటి నుంచో ఉంది, పాతది అయిపోయింది,
నువ్వు పగలగొట్టుకొని కొత్తది కట్టుకుంటానంటే కూడా పర్మిషన్ ఇచ్చేసి సబ్సిడీ ఇచ్చారు దానికి. అది చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఎప్పుడో పూర్వకాలం ఉంటది, దాన్ని తను కట్టుకోలేడు, తిరిగి కట్టుకోలేడు, కట్టుకోవాలంటే పర్మిషన్లు కావాలి. ఇవన్నీ తను అందులోనే మగ్గుతూ ఉంటాడు, ఆ పాత ఇంటిలోనే. సరైన వసతులు ఉండవు, లెట్రిన్స్ ఉండవు. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు దాన్నే నువ్వు రీమోడల్ చేసుకో, ఇదిగో నీకు ఈ సబ్సిడీ ఇస్తుందని తీసుకో అనేసరికి ఏమైపోయిందంటే వాళ్ళు ఆ విధంగా కట్టుకున్న వాళ్ళ సంఖ్య కూడా ముందే. అక్కడ వాళ్ళు ఎవరు కొట్టేస్తారు, ఆలోచిస్తారు కదా. మనం ఈ ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇవ్వడం వలన మనం ఇల్లు కట్టుకున్నాం తిరిగి అని. అలాగే కొత్త ఇల్లు కూడా, కొత్త ఇళ్ళ నిర్మాణాలు కూడా చాలా చేశారు సిటీలో, అక్కడ ఢిల్లీలో చేసి వీళ్ళందరినీ తరలించి అవకాశాలు కల్పించారు. ఇప్పుడు మీరు ఆయుష్మాన్ భారత్ అనేది పనిచేయటం కానీ, తర్వాత ఇక్కడ అన్నిటికంటే మించి ఏంటంటే కరోనాలో కూడా బాగా హెల్ప్ చేశారు ప్రభుత్వము. కరోనాలో కూడా ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారో ఆ కుటుంబాలకి మ్యాక్సిమం హెల్ప్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేసింది, చేయలేదు అనటం లేదు. కానీ అడ్వాంటేజ్ బీజేపీ పార్టీకి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా. సరే, ఇంతకాలం మనం కేజ్రీవాల్ కేసాము, ఇప్పుడు ఆయనేమో అవినీతి పాలయ్యాడు, తర్వాత జైలు పాలయ్యాడు, కేసు నడుస్తుంది. ఒకవేళ కేసులో ఏమన్నా నిర్ధారణ జరిగి శిక్ష పడితే పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. పడకూడదనే ఉంది, శిక్ష పడకూడదని. ఇప్పుడు ఆధారాలు కరెక్ట్ కంటే శిక్ష ఎందుకు పడేది పడుతుంది. అయితే రమేష్ గారు ఒక పాయింట్ చెప్పాలి. రమేష్ గారు ఒక పాయింట్ చెప్పాలి. మీరు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి మీకు ఫేస్ ఆఫ్ ది పార్టీ, లేకపోతే ఆయన చూసే ఓట్లు వేశారు, ఆయన అధికారంలో ఉండేదో చేస్తారనేది ఒక ఆశపడ్డారు. సరే, అది ఏం జరిగిందన్న పక్కన పెడితే ఈసారేమో ఆయనకి సీఎంగా అధికారం వచ్చే అవకాశం లేదు. మరొకసారి అదితినే మీరు సీఎం అభ్యర్థిగా పెట్టుకుని ముందుకెళ్ళినప్పుడు ఆ ఓట్లు వేయాలనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింటే లేనప్పుడు ఓట్లు వేయడానికి వెనక్కి తగ్గరంటారా? ఒకటండి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ఐడియాలజీ ద్వారా వచ్చిన పార్టీ అండి. అక్కడ పరిపాలించే వ్యక్తి కేజ్రీవాల్ గారు కావచ్చు, ఆతిషి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు పరిపాలనించినా కూడా మా గైడ్ లైన్స్ మేమేంటి, విద్యకు ప్రాధాన్యత ఇస్తాం, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తాం, సామాన్యుడి బ్రతుకుని బెటర్ చేయడం కోసం ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతలు మారవు. అందుకు ప్రజలు అక్కడ పరిపాలిస్తున్నది ఎవరు అన్నది నిజంగా అంత ప్రత్యేకంగా చూడరు. అంటే కేజ్రీవాల్ గారే పరిపాలిస్తున్నట్టు, ఎందుకంటే ఈ ఫ్రేమ్ వర్క్ తయారు చేసింది కేజ్రీవాల్ గారు. మీరు చూస్తే ఈ రోజు కూడా బీజేపీకి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వాళ్ళకు కూడా ఇంకా క్లారిటీ లేదు ఈ రోజు కూడా. అలాంటి పరిస్థితిలోని బీజేపీ ఉంది ఒకవైపు. ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే కేజ్రీవాల్ గారు ఉన్నారు, ఆతిషి గారు ఉన్నారు, చాలా మంది నాయకులే ఆ సిద్ధాంతంతో పార్టీని నడిపించడం కోసం ఉన్నారు. అలాగే మన సార్ లక్ష్మణరావు గారు ఇంతకు ముందు చెప్పినట్టు యాక్చువల్ గా గూండాగిరి చేస్తున్నది బీజేపీ అండి. అక్కడ ఢిల్లీ పోలీస్ అనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేతిలో పనిచేసే పోలీసులు. అంటే లక్ష్మణరావు గారు మరిచినట్టున్నారు. యాక్చువల్ గా ఢిల్లీ పోలీసు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసులు. అందుకని వాళ్ళ గూండాగిరిని తట్టుకోలేక అక్కడ ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే సార్ చెప్పినట్టు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటే పోలీసులు వాళ్ళకే పనిచేస్తారు. పోలీసులు ఏమి ఇష్టంగా పనిచేయరు, కానీ పోలీసులు బీజేపీ చేతిలో ఉన్నారు. అందుకు పోలీసులు బీజేపీ చెప్పినట్టే వింటారు. అందుకు అక్కడ సార్ చెప్పినట్టు ఒక గూండాగిరి చేస్తున్నది కానీ, డబ్బులు సంపాదించుకుంటున్నది కానీ బీజేపీ వాళ్ళే తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులు ఆ పని చేయలేరు. ఎందుకంటే యాక్చువల్ గా చాలా చిన్న చిన్న జరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఈ బీజేపీ చేతిలో ఈడీ ఉంది, సిబిఐ ఉంది, పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ భూతద్దం పెట్టుకొని తిరుగుతుంటారు. ఎక్కడైనా ఒక చిన్నది జరిగితే కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళ మీడియాని వాడుకొని, సోషల్ మీడియా వాడుకొని దాన్ని మీరు ఎక్కువ ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. తద్వారా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మాకు పాలన చేయనివ్వట్లేదు అని చెప్పి గతంలో, సరే కాంగ్రెస్ పార్టీకి పాలన చేయనివ్వట్లేదు అని చెప్పి మీరు రాజీనామా చేసిన సందర్భం మనం చూసాం. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ మమ్మల్ని పాలన చేయనివ్వట్లేదు అన్నారు. పోలీసులు మా మాట వినట్లేదు కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి అన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం వ్యవస్థ కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, ఢిల్లీలో ఉండడం వల్ల మాకు కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పి ప్రతి సందర్భంలోనూ మీరు పాలనలో జరుగుతున్న తప్పులనో లేకపోతే ఇంకో దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేశారన్నది కూడా ఒక వాదన ఉంటుంది. సో దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది రుద్దే ప్రయత్నం కాదండి, ప్రత్యక్షంగా సాక్ష్యాలతో పాటు చూపించాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా వెళ్తాది. ఎందుకంటే ఢిల్లీని అభివృద్ధి చేసి ఢిల్లీ మోడల్ దేశవ్యాప్తంగా చేద్దామన్నది యాక్చువల్ థాట్ ప్రాసెస్. కానీ అసలు ఢిల్లీలో కూడా పని చేయనివ్వని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ఎల్జీని చేతిలో పెట్టుకొని. రీసెంట్ గా మీరు చూసారు, ఐఏఎస్ల బదిలీలు కూడా అతని చేతిలోకి ఇచ్చేశారు. అంటే
ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన రైట్స్ లేకుండా చేసి పూర్తిగా పరిపాలనని ఎల్జీ ద్వారా చేయించి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమి చేయట్లేదు అనిపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఈవెన్ మంచినీటి సమస్య కూడా బీజేపీ క్రియేట్ చేసింది. యాక్చువల్ గా ఢిల్లీకి మంచినీరు వచ్చేది హర్యానా నుంచి వస్తుంది, అక్కడ సోర్స్ దగ్గర ఆపించేశారు. అండ్ ఒకటి కాదండి, మీరు ఏది చూడండి బయటకు ప్రజలకు తెలియనివ్వకుండా బీజేపీ వాళ్ళు అడ్డుపడి ఆమ్ ఆద్మీ పార్టీని పని చేయనివ్వకుండా చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద గెలిచిద్దామని చూస్తున్నారు తప్ప, మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఇప్పుడు ఢిల్లీ 35 సంవత్సరాలుగా గుజరాత్ లో పరిపాలన ఉంది, బీజేపీ ఏం చేస్తున్నది అక్కడ చేసి చూపించవచ్చు కదా ఇవన్నీ. ఎందుకు ఢిల్లీ రావాలి ఈ రోజు? రైట్, ఒకసారి కంక్లూడ్ చేద్దాం, మనం కంక్లూడ్ చేద్దాము. మీ అంచనా ప్రకారం మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఆ సీట్ల అవకాశం అంటే ఆ సీట్లు రావడానికి కారణాలు ఏమని మీరు విశ్లేషిస్తారు? దాంతో కంక్లూడ్ చేద్దాం. ఖచ్చితంగా 60 నుంచి 55 మధ్యలో ఉంటాయండి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే సీట్లు. అది 100కి 100 రూపాయలు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన పరిపాలన, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పరిపాలన, అక్కడ చూపించిన అభివృద్ధి, వీటిని చూసే ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళీ కావాలనుకుంటారు ప్రజలు. అందులో ఏ విధమైన డౌట్ లేదు. ఏవైతే అభియోగాలు చేశారో అవన్నీ కూడా, ఇప్పుడు అవినీతి అన్నారంటే బీజేపీలోనే అవినీతిలోనే టాపర్స్ ఉన్నారు, దేశం టాపర్స్ అంతా బీజేపీలోనే ఉన్నారు. అలాగే ఏ ఆరోపణ చేసినా కూడా ఆరోపణలన్నీ బీజేపీలోనే ఉన్న అవలక్షణాలు అవన్నీ, వాటిని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని మేము అనుకోవట్లేదు. అందుకు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నిర్దిష్టమైన మెజారిటీతో గెలుపుని సాధిస్తుందండి. లక్ష్మణ్ గారు, రెండు పార్టీలకు అవకాశాలు అనుకుంటే, ఒకవేళ నిజంగానే ఆ రెండు అవకాశాలని మనం ఒకవేళ విశ్లేషించాలనుకుంటే, బీజేపీ అధికారంలోకి వస్తే ఏ పాయింట్స్ని ప్రజలు కన్సిడర్ చేశారని చూడాలంటారు? అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికార పీఠాన్ని చేపట్టింది అంటే ప్రజలు ఎలా ఆలోచించారని మనం అనుకోవాలంటారు? విశ్లేషణతో కంక్లూడ్ చేసేద్దాం. ఏది ఏమైనా అక్కడ ప్రజలు ఏమి భావిస్తున్నారు? ఒకటి పొల్యూషన్, రెండోది వాటర్ అంటే మంచినీళ్ళు. ఈ రెండు విషయాల్లో కూడా సరే, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఎన్ని చేసుకున్నా కూడా ఫైనల్ గా బాధ్యత రెండు ప్రభుత్వాల మీద ఉంటది. ఆ రెండు విషయాలు శాంతి భద్రతల విషయం అంటావా? ఇప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే, లా అండ్ ఆర్డర్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది. ఎందుకు అంటే అది రాజధాని కాబట్టి. రొటీన్ ప్రాసెస్ లో జరిగేటువంటి పోలీసు వ్యవస్థ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది. అన్ని ఉండవు, అన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండవు. ఇక్కడ వాళ్ళకు కూడా హోమ్ మినిస్ట్రీ ఉంటాడు, వాళ్ళకు కూడా డీజీపీ ఉంటాడు, అందరు ఉంటారు. కాకపోతే ఏంటంటే లా అండ్ ఆర్డర్ మాత్రమే కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు లోకల్ గా పోలీసులు వాళ్ళు చెప్పింది, ఆ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్పిందే వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది. ఆ విషయంలో అనేక అంశాలు దాంట్లో ముడిపడి ఉంటాయి. ఇక్కడ ప్రజలు నిజంగా ఈ ప్రభుత్వం రావాలి. ఇప్పుడు మన మిత్రుడు అన్నట్టు, ఇప్పుడు బీజేపీలో దౌర్జన్యాలు చేయలేదా, బీజేపీలో అవినీతి పరులు లేరా అని అంటే, నేను ముందే చెప్పాను కదా, అలా అవినీతి పరులు లేని పార్టీలు అంటే వాళ్ళు ఏమీ లేవు. కాకపోతే ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన వచ్చి అన్ని 1000 రూపాయలు ఇరా అంటాడు అనుకోండి, సాయంత్రం అవుతుంది. బీజేపీ వాడు వచ్చి 500 అంటాడు అనుకోండి, తేడా ఎక్కడ? ఏం ఆలోచిస్తాడు వాడు? 500 అంటే 1000 మేలా 500 మేలా అని ఆలోచిస్తాడు లేదా? ఆలోచించినప్పుడు అది ఇప్పుడు వస్తే తట్టుకోలేము, రేపు 1000 కాదు 2000 అడుగుతాడేమో, వాడు 500 అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆలోచిస్తాడు. అలాగే బెదిరింపుల విషయంలో స్థానిక ప్రజలు ఎలా ఉంటారంటే, బస్తీలలో వాళ్ళ ఆలోచన నేరోగా ఉంటది. దేశ ప్రయోజనాలు, బీజేపీ సిద్ధాంతాలు, ఆప్ సిద్ధాంతాలు, అరే ఈ ప్రభుత్వమే ఉండాలా. ఇప్పుడు మరి అట్లా అనుకున్నప్పుడు పార్లమెంటు వచ్చేసరికి బీజేపీ కేంద్రంలో ఉండాలని ఎందుకు కోరుకున్నారు మరి ఓటర్స్? అలాగే ఉంటది ఆలోచన విధానం. ఇది 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 లోకల్ గా అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కంటికి కనపడేది అన్యాయం జరిగిపోతూ ఉంటే ఏమైపోయే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, నో డౌట్ దాంట్లో. అందుకు నేనేం చెప్తున్నాను అంటే, కంపారిజన్ చేసుకున్నప్పుడు నిజంగా అంత పెద్ద దౌర్జన్యాలు అంటే సామాన్య పౌరులను కూడా వేధించి డబ్బులు వసూలు చేసుకొని అవినీతికి పాల్పడి కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా, ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో 2-3 కేసు, అదేదో లిక్కర్ కేసు తప్ప ఏం పెద్ద ఆరోపణలు వచ్చే 10 సంవత్సరాల్లోని. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు మారితే ఎన్ని అవినీతి అంశాలు బయటకు వస్తాయో చూడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అదే ప్రభుత్వం రెండోసారి వచ్చినప్పుడు అవినీతి అంశాలను బయటకు వచ్చే అవకాశం ఉండదు, తొక్కి పెట్టేస్తారు.
ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు 10 సంవత్సరాలు, ఇవాళ ఎందుకు బయటకు వస్తున్నాయి అన్ని? బయటకు వస్తున్నాయి కదా. Yes. మరి అలాగా మనం చెప్పలేము, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే, బీజేపీ గవర్నమెంట్ వస్తే అవినీతిని బయటికి తీయదని అనేది ఏముంది, ఎందుకు దాచిపెడతారు? ఖచ్చితంగా అప్పుడు ఉంటుందంటారు. ఎస్. సో బయటకు అప్పుడు తెలుస్తుంది కదా ఏంటి. ఎస్ సార్, మీ అంచనా ప్రకారం మీరు బయట వింటున్న దాని ప్రకారము ఢిల్లీలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందంటారు? ఫైనల్ పాయింట్తో కంక్లూడ్ చేసేది. ఫైనల్ గా నేనైతే భావిస్తున్నాను బీజేపీకి అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది, ఇప్పటి వరకు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే మాత్రం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా 10 ఏళ్ల పాటు ఒక పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాం, ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ అనో లేకపోతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒకసారి పట్టం కట్టడం ద్వారా ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందన్న ఒక ఆశపడినట్టుగా కూడా మనము విశ్లేషించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే 8వ తారీఖు సాయంత్రం వరకు మనకు ఏది రిజల్టు, ఎవరికి పట్టం కట్టారు, ఎవరు సీఎం అభ్యర్థిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయంపై మనకు తెలుస్తుంది.